నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. నేను ఇప్పుడు చేయబోతున్నటువంటి ఇంటర్వ్యూకి సంబంధించి ఫస్ట్ మీకు కొన్ని అంశాలు చెప్పాలి. యువత రాజకీయాల్లోకి రావడం ఎంత ముఖ్యమో అన్నది మనం చాలామంది చెప్తుంటే వింటున్నాం, చూస్తున్నాం. కానీ యువత రాజకీయాలు చేస్తే ఎంతమంది ప్రోత్సహిస్తున్నాం, ఎంతమంది ముందడుగేసి సపోర్ట్ చేస్తూ ఉన్నాం, రాజకీయ పార్టీలు ఎంతవరకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, రాజకీయ నాయకులు ఎంతవరకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అట్లాంటి యువకులు రాజకీయాలు చేయాలని నిశ్చయించుకున్న వాళ్లకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి కేఆర్ టీవీ పూనుకుంది. కాబట్టి ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా. ఇవాళ మన ముందున్నటువంటి పర్సన్ ఎగుడు దిగుడు ఎత్తు పల్లాలు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఈయన వయసు ఏంది అని అంటే నేను కనుక్కుంది 23 సంవత్సరాలు. 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తుండు, 23 సంవత్సరాలు ఉన్నాడు. ఏంది ఈ కథ, ఏంది ఈ వాతావరణం, ఏంది అసలు ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం నిశ్చయించుకున్నాడు, ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. సో నా ముందు ఉన్నాడు పర్సన్. లెట్ ఇంట్రడ్యూస్ our guest, 23 years old, ఇస్లావత్ అభిషేక్ నాయక్. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. బాగున్నావా? బాగున్నా. రైట్. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి మిత్రులారా, ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి. ఇది నేను ముందుగా చెప్తా ఉన్నా. ఎందుకు అని అన్నది ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. రైట్. బాగున్నావు బ్రదర్? బాగున్నా. బాగున్నావా? హ్యాపీగా. చాలా హ్యాపీగా ఉన్నావు కదా? రైట్. నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నావు. తెలిసి వచ్చినావా ఇంటర్వ్యూకు, తెలియకుండా వచ్చినావా, లేకపోతే అనుకోకుండా వచ్చినావా? ఎందుకు వచ్చినావు ఇంటర్వ్యూకి? అన్న, నేను ఇంటర్వ్యూకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, సరే తెలిసి తెలియక కావాలని అయితే రాలేదు. నాకున్న బలం నా గలం, దాన్ని నేను వినిపించాలి. మా దేవరకొండ తరపున ఒక యువకుడు రావాలి. దేవరకొండ తరపునే కాదు, మొత్తం అంతా ఓవరాల్ తెలంగాణ నుంచి యువకులకి ప్రియారిటీ తక్కువ ఉంది. కాబట్టి నాలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తే, నా వయసు 23 సంవత్సరాలు అన్న. ఎంత? 23 సంవత్సరాలు. ఎంత? 23. ఎంత? 23 అన్న. 23 ఏళ్ళు నాది. రైట్. ఓకే. నేను 23 సంవత్సరాల నాలాంటి యువకుడు ఒక్కసారి ముందరికి వస్తే, నన్ను చూసి ఇంకో 10 మంది ముందర రావాలని కోరుకోవడంతో, దానికోసం ఆ ఉద్దేశంతో నాకున్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం ఇంటర్వ్యూకి వచ్చినాను. రైట్. చూస్తున్న మిత్రులారా, ఇతని వయస్సు 23 సంవత్సరాలు. ఇది నోట్ చేసుకోండి. రైట్. 23 సంవత్సరాలకు పెద్ద పెద్ద ఘనకార్యాలు చేసినాను. అది అనుకున్న వాళ్ళని బట్టి ఉంటుంది అన్నది. ఘనకార్యాలు చేసినాం, అది అనుకున్న వాళ్ళని బట్టి. ఇస్లావత్ అభిషేక్ నాయక్ అనేట ఆయన 23 సంవత్సరాలకు పెద్ద పెద్ద ఘనకార్యాలు చేసిండు. అంటే చేసిన ఘనకార్యాలను మీరు అనుకోవచ్చు, నేను చేసిన మంచి పనులను నేను అంటున్నా. మీరు ఘనకార్యాలు అంటున్నారు, నేనేమో మంచి పనులు చేసిన. నా కోసం నేను చేసిన దానికంటే కూడా మీరు అంటున్న ఏ అయితే ఘనకార్యాలు ఉన్నాయో దాంట్లో నేను లాభ పొందడం కంటే కూడా నా తరపున యువకులు లాభపడ్డారు, నా తరపున నా కాన్స్టిట్యున్సీ ప్రజలు లాభపడ్డారు, నా మండల ప్రజలు లాభపడ్డారు. ఏంది నీ జీవితానికి సంబంధించినటువంటి ఏమైంది? నా ఏమైందంటే అన్న, రాజకీయంలో ఒక నాయకుడు అసలు రాజకీయం అంటే ఒక మీనింగ్ లేకుండా అయిపోయింది అన్న. ఇవాళ రేపు రాజకీయాలు అంటే కమర్షియల్ అయిపోయింది అంతా. మేము కమర్షియల్ రాజకీయం చేయాలని ఇష్టపడట్లేదు. చదువుకున్న వ్యక్తులు, విద్యావంతులు రాజకీయంలోకి రావాలి, అందులో ముఖ్యంగా యువకులు రావాలి. ఇప్పుడు ఇవన్నీ అభిషేక్, నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇంటర్వ్యూ నడుస్తూ ఉంది. ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి బాగుంటుంది, అర్థమైందా? ఇంటర్వ్యూలో నేను అడిగినప్పుడు మీరు చెప్పడానికి బాగుంటుంది, కానీ రియాలిటీగా సెట్ కాదు ఇవన్నీ. లేదన్న, మేము ఏదైతే ఒక ఫిలాసఫీతో రాజకీయంలోకి వచ్చినామో, మేము చచ్చేదంత వరకు కూడా అదే ఫిలాసఫీ పాటిస్తాం. ఎంత అన్నావు నీ ఏజ్? ఇందాక 23 సంవత్సరాలు. ఇట్లనే అనిపిస్తుంది 23 సంవత్సరాలు. కరెక్ట్. ఇప్పుడు నన్ను నమ్మాలంటే జనాలకు కూడా ఇబ్బంది ఉంటుంది, ఇప్పుడు నా ముందర కూర్చున్న మీకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు నమ్మాలా నేను? ఫస్ట్ నమ్మడానికి రీజన్ ఎందుకు నమ్మాలా నిన్ను అన్న? మమ్మల్ని నమ్మడానికి రీజన్ ఏందో నేను చెప్తా. మీరు నాకు అవకాశం ఇవ్వాలి, నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తే, ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పూర్తిగా నీకు అవకాశం ఇస్తున్నావు. నువ్వేం చెప్పదలుచుకున్నావు అన్న? మేము మా మోటివ్ ఇన్ ద సెన్స్, నా మోటివ్ నేను రావడానికి రీజన్ ఏంటంటే, నేను రాజకీయంలోకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఒక పర్సనల్ స్టోరీ ఉందన్న. మీరు షేర్ చేసుకోమంటే షేర్ చేసుకుంటాను. నేను చెప్పండి. నేను నా 21st ఇయర్ నేను బర్త్డే చేసుకుంటున్నా పర్సనల్గా ఫ్రెండ్స్తో. నేను ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ అన్న. నేను ఒక కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఎన్ఐటి రాయ్పూర్లో, ఛత్తీస్గఢ్లో. నేను ఎన్ఐటి కంప్లీట్ చేసి నేను ఏదైతే బీటెక్ చదువుతున్నానో ఆ టైంలో మా లోకల్లో మేము ఒక చిన్న బర్త్డే పార్టీ చేసుకుంటున్నాను. అది బర్త్డే పార్టీ చేసుకుంటునేటప్పుడు కొంచెం న్యూసెన్స్ అయిందని చెప్పేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకుపోతే నేను అక్కడ చెప్పిన, సార్ మేము చేసిన న్యూసెన్స్ పెద్దగా ఏం లేదు అక్కడ, కానీ మీరు దాన్ని న్యూసెన్స్ అని క్రియేట్ చేస్తున్నారు. సరే, నేను ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని సార్, మేము చదువుకున్న వాళ్ళము, మమ్మల్ని కన్సిడర్ చేసి వదిలేయండి సార్ అని చెప్పినాం. కానీ ఎంత మాట్లాడినా కూడా వినలేదు పోలీసులు. ఆ తర్వాత మాకు తెలిసిన ఒక చోటమోటా లోకల్ లీడర్ని తీసుకొని పోయినాం. ఆయన 10th ఫెయిల్ అన్న. మీరు నమ్మరు, ఆయన 10th ఫెయిల్. తెల్ల చొక్కా వేసుకొని వచ్చి మాట్లాడి
మేము ఒక రోజు మొత్తం బతిమాలితే పంపించని పోలీసులు ఇన్స్పెక్టర్లు ఒక రోజులో ఆయన వచ్చిన ఒక 10 నిమిషాలలో మమ్మల్ని బయట రైట్ అప్పుడు అనుకున్న పాలిటిక్స్ దిగాలి వైట్కు ఉన్నది ఖద్దర్కున్న పవర్ ఏందో అప్పుడు తెలిసింది. అప్పుడు చదువుకున్న వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉంటే ఎంత బలంగా ఉంటుందో తెలుసుకొని ఆ రోజు నేను డిసైడ్ అయినా రాజకీయంలోకి రావడం. రైట్ అంటే స్మాల్ రిక్వెస్ట్ అభిషేక్ కొంచెం లౌడ్ గా మాట్లాడవా ఇంటర్వ్యూలో? ఖచ్చితంగా. అంటే భయపడుతున్నావా? ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి ఎవరికైనా కొంచెం ఉంటది. బట్ నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు. నేను పెద్ద పెద్ద అంటే స్టేజీలలో బాగానే మాట్లాడుతున్నావు, నేను చూసిన స్టేజీల మీద లేకపోతే రథాల మీద. అంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు వాయిస్ బాగానే. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దంతరం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు బాగానే వాయిస్. తప్పు చేసిన వాడు ఎంత పెద్దంతరం లేకుండా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడను నేను చూసిన. వాస్తవం అన్న. తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా కూడా నాకు చిన్న వ్యక్తితోనే సమానం. తప్పు చేయని నాకంటే వయసులో చిన్న వ్యక్తి అభిషేక్ నాయక్ ఏమన్నా పెద్ద శుద్ధపూస లేకపోతే సత్య హరిశ్చంద్రుడు అంత రాటు? జనాల మధ్యలోకి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ అనేది ఉండదన్న. జనాల మధ్యలోకి వచ్చిన తర్వాత మనం 10 మందికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనము 10 మందికి రెస్పాన్సిబుల్ ఉండాలి. 10 మంది మనం చూసి అట్రాక్ట్ అవుతారు. అట్లాంటప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి, కానీ వాళ్ళకి మనము ఒక చీతు అనిపించేలాగా ఉండదు. రైట్ అభిషేక్, నేను ఒక క్లియర్గా నిన్ను అడుగుతా, నువ్వు దీనికి సమాధానం చెప్పు. ఇంట్లోకి నుంచి వద్దురా రాజకీయాలు అనవసరంగా మనకొద్దు మన కుటుంబానికి వద్దు అని చెప్పేసి మీ తల్లిదండ్రులే నేను చీకొట్టిరా లేదా? వాస్తవం అన్నది వాస్తవం అది కదా, వాస్తవం. ఇక నువ్వు అంటే ఈ కాలంలో ఒక్క నిమిషం ఇంట్లో సక్కబెట్టిన వాళ్ళు పోయి ఊరును ఉద్ధరిస్తామంటే నడవదు కదా. అయితే అన్న మీరు చెప్పిన పాయింట్కి నేను మళ్ళీ చెప్తున్నా. దానికి మీరు ఏమన్నారంటే ఇప్పుడు ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటికి పంపించేసినారు, రాజకీయాలు వద్దని చెప్పారు, అది వాస్తవం. అయితే ఏ తల్లిదండ్రులు కూడా అన్న ఈ జనరేషన్లో ఉన్న రాజకీయాల రచ్చ అట్లా అయిపోయింది కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా రాజకీయం చేయడానికి వాళ్ళ పిల్లలు అంత ప్రెషర్ పెట్టుకోవడానికి మైండ్లో ఇష్టపడట్లేరు. నా కొడుకు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి, వచ్చిన జీతం 10 పరకు వచ్చినా కూడా ఆ జీతం తీసుకొని ఒక చిన్న మినీ సైజ్ ఫ్యామిలీ క్రియేట్ చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇంత రసబసల పోయి ఈ రచ్చ చేయాలనేది ఏ తల్లిదండ్రులకు కూడా ఇష్టం ఉండదు. అందులో భాగంగానే మా తల్లిదండ్రులు కూడా అట్లనే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి నేను రాజకీయం చేస్తున్నా అనేది వాళ్ళకి ఇష్టం లేదు. కానీ నా ఓన్ స్టాండ్, నా స్టాండ్ తీసుకొని నేను ఖచ్చితంగా రాజకీయం చేయాలని గట్టిగా బలంగా సంకల్పం చేసుకున్నా కాబట్టి నాకు ఎంతమంది నాకు యాంటీ చేస్తున్నా కూడా నేను ఇప్పటికి కూడా స్టిల్ రాజకీయంలో ఉన్నా. ఇప్పుడే కాదు, ఇంకో లాంగ్ రన్లో కూడా రాజకీయమే చేస్తాను. రాజకీయమే చేస్తా. ఏం చదువుకున్నాను ఇందాక? నేను ఎన్ఐటి కంప్లీట్ చేసిన అన్న, బీటెక్ గ్రాడ్యుయేట్. నేను కెమికల్ ఇంజనీర్గా కంప్లీట్ చేసిన, ఎన్ఐటి రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో కంప్లీట్ చేసిన. నేను ఇప్పుడు పోయి కూడా ఎక్కడైనా జాబ్ చేసినా కూడా నాకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు జీతం సంపాదించుకోగలుగుతా. కానీ నేను అవన్నీ వద్దనుకొని నేను రాజకీయం చేయడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే యువకులు రాజకీయాలలో ఉండాలి, యూత్ ఉండాలి. ఇప్పుడు నడవలేని ముసలోళ్ళందరూ రాజకీయాలలో ఉన్నారన్న. వాళ్ళకి నడవలేని ముసలోళ్ళంతా రాజకీయాలలో ఉన్నారు. నడవలేని ముసలోళ్ళంతా రాజకీయాలలో ఉన్నారు. నడవలేని ముసలోళ్ళంతా రాజకీయాలలో ఉన్నారు. పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న అలాంటి యువకులందరూ వెనకబడిపోతున్నారు వాళ్ళ వల్ల. క్లియర్ గా నువ్వు అంటున్నావు, ఏమంటున్నావు అని అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు యువకులను దొక్కేస్తారు అని అంటున్నావు. వాస్తవం అన్నది, అది ఖచ్చితంగా వాస్తవం. అన్ని పార్టీలలో అంటే కొన్ని పార్టీలలో ప్రాధాన్యత ఉంది, కొన్ని పార్టీలలో లేదు. ఏ పార్టీలో ఉన్నావు ఇప్పుడు? నేను బీఆర్ఎస్ పార్టీలో. ఏ పార్టీలో ఉన్నావు? బీఆర్ఎస్ లో ఉన్నదా? అవును, ఉన్నదన్న ప్రాధాన్యత ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి నన్ను మీరు ఇంత నోటీస్ చేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టడానికి రీజన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ. నేను నువ్వు ఫ్రమ్ ద బిగినింగ్ నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నేను దీనికంటే ముందు వరకు కూడా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండేటోన్నా. ఆ రోజు మాట్లాడుకుందాం మనం. చెప్పి ఏమంటున్నావు? ఇప్పుడున్న నాయకులంతా కూడా నడవలేని నాయకులంతా కూడా ఉన్నారు, ముసలోళ్ళు అని అన్నారు కదా, దాని విషయం చెప్పు. అదే అన్న, కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ నడిపేది కేటీఆర్ గారు, యువకుడు, ఉత్సాహవంతుడు. మా పార్టీలను ముందలు తీసుకోవడానికి హార్నిషాలు కష్టపడుతున్నాడు. కలిసినాం అన్న. మాకు కేటీఆర్ సార్తో కూడా మంచి టర్మ్స్ ఉన్నాయి. మేము సార్తో కూడా మంచిగానే ఉంటాం. మాకు సార్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఇంకా బాగుంటుందని కూడా కోరుకుంటున్నాం. మాకు ఇప్పుడున్న పార్టీ లైన్లో, మేమున్న లైన్లో మా యువకులకి మాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మాకుంది. రైట్. నీ ఏజ్ 23 సంవత్సరాలు అన్నావు కదా, పదే గుర్తు చేస్తున్నా, కొంచెం ఏమనుకోకు. ఇబ్బంది ఏముందన్న, ఉన్నది చెప్తున్నారు కదా. అంతే కదా. రైట్. 23 సంవత్సరాలకు బైక్ ర్యాలీలు అనుకో, ఏనో ఛత్తీస్గఢ్లో చదువుకునే కాడ 500 మందిని జమ చేసి రేవంత్ రెడ్డి వస్తుండు అని అంటే వెల్కమ్లు చెప్పుడు అన్నావు అనుకో. ఇటువంటి ఎందుకు చేయాలని అనిపించింది నీకు? అన్న, మేము రాజకీయంలోకి తెలియని ఏజ్లోనే రాజకీయంలోకి వచ్చేసినాం అన్న. నేను చెప్పిన ఒక చిన్న ఇన్సిడెంట్ల వల్ల, దానివల్ల మేము ప్రభావితం అయ్యి రాజకీయంలోకి రావడం జరిగింది. అంటే పొలిటికల్ ఉంటే ఇది పవర్ అని అనిపించి రాజకీయంలోకి రావాలి. వచ్చిన రాజకీయంలో కూడా ఈ చదువురాని వాళ్ళకంటే, ఈ సబ్జెక్ట్ లేని వాళ్ళకంటే సబ్జెక్ట్ ఉన్నోడు, మాట్లాడగలిగినోడు, లేకపోతే అందులో ఒక గిరిజనుడు, నేను ఒక లంబాడనన్న, నేను ఒక లంబాడి బిడ్డని, నాలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావడానికి అవకాశం లేదు, ఇట్లాంటి వాళ్ళని రానియొద్దు
ఇట్లాంటి అంటే డబ్బులు ఉండాలి, కమర్షియల్గా అయిపోయిన రాజకీయంలోకి నాలాంటి వాడు వస్తే ఎట్లా ఉంటుందో చూపించడం కోసం నేను రాజకీయంలో ఏం చూపిస్తావు అభిషేక్? అది చేసిన తర్వాత చూపిస్తాం. ఏం చూపిస్తావు చెప్పరా? మేము రాజకీయం మీ ఇంట్లో తల్లిదండ్రులు నమ్మతలేరు అభిషేక్, వాస్తవం అన్న. మీ కుటుంబ సభ్యులు నమ్మతలేరు అభిషేక్ నిన్ను. సరే మీ ఫ్రెండ్స్ ఏం సపోర్ట్ చేస్తారో తెలియదు అభిషేక్, బట్ నువ్వు ఇప్పటికి కూడా రాజకీయాలను పట్టుకొని అలాడుతూ ఉన్నావు. సక్సెస్ అవుతావా? సక్సెస్ అవుతామా కాదా అనేది నా తరపున నా కోసం నేను సోలో ఫైట్ చేస్తలేను అన్న. నా వ్యక్తిగతం కోసం నేను ఫైట్ చేస్తలేను. నా తరపున ఇంకో 10 మంది లాభపడ్డా కూడా దాంట్లో నేను బెనిఫిట్ అయినా, నేను గెలిచినట్టే. నేను ఏదైతే ఫిలాసఫీ పెట్టుకొని రాజకీయంలోకి వచ్చినానో ఆ ఫిలాసఫీ వర్కౌట్ అయినట్టే. నా ఫిలాసఫీ వర్కౌట్ అయిందంటే నేను గెలిచినట్టే ఆటోమేటిక్గా. అందులో నేను ఏదో ఎమ్మెల్యే అయిపోవాలి, ఏదో ఇంకోటి అయిపోవాలి అనేది లేదు. మేము మా యువకులకి ప్రాధాన్యత కావాలని కోరుకుంటున్నాం. యూత్ కోసం మేము పోరాడుతున్నాం. ఆ యూత్లో నాలాంటి నా పక్కన ఉన్న ఇంకొకడు సక్సెస్ అయినా కూడా నాకు అది నా సక్సెస్తో సమానం. అది నేను దాన్ని బిలీవ్ చేస్తాను. అంటే తల్లిదండ్రులు అంటున్నారు. తల్లిదండ్రులు నాకు కూడా నేను రాజకీయం చేయడం మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు వాస్తవానికి. కానీ మేము రాజకీయం ఎందుకు చేస్తున్నా అంటే వాళ్ళని కాదని ఒక పెద్ద మనిషి ఏం చెప్పిండంటే, ఇద్దరు బిడ్డలను కంటే ఒక బిడ్డని దేశం కోసం కనండి, ఒక బిడ్డని మీకోసం కనని అన్నారు. నేను దేశం కోసం పుట్టినా అని మా తల్లిదండ్రులు నమ్మలేకపోవచ్చేమో ఆ నిజాన్ని. కానీ నాకు అనిపిస్తుంది నేను దేశం కోసం పుట్టినా, జనాల కోసం పుట్టినా, జనాల మధ్యలో ఉంటా, జనాల మధ్యనే చచ్చిపోతా. నేను ఈ లాంగ్ రన్లో నన్ను ఎప్పుడైనా తల్లిదండ్రులు సాటిస్ఫై చేయలేని లైఫ్ జనాల కోసం దేశం కోసం అనడము అన్న నా వల్ల నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఏడుస్తుండొచ్చేమో, ఒక తల్లి కన్నీళ్ళు పెడుతుండొచ్చేమో. కానీ నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 10 సంవత్సరాలలో నా వల్ల నాలాంటి తల్లి నా తల్లి ఎట్లయితే బాధపడుతుందో ఆ కష్టం రానియకుండా ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుని అవుతా. నేను ప్రతి గడపకి నేను పెద్ద కొడుకుని అవుతా. ప్రతి తల్లి కన్నీళ్ళు తుడిచే బాధ్యత నేను తీసుకుంటా. ఆ స్థాయికి ఎదుగుతా. ఎదిగిన రోజు మా తల్లిదండ్రులను కూడా. నీ మాటలకు నీ ఏజ్కు పొంతన ఉన్నదా అభిషేక్? ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ నెంబర్. మేము ఎప్పుడు కూడా ఏజ్ని కన్సిడర్ చేయమన్నా. నాకు ఇప్పుడు ఏది కూడా ఏజ్తో పోల్చొద్దన్న. మీరు కూడా ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో విచిత్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యశస్వి జైస్వాల్ క్రికెట్ ఆడుతున్నాడు. అతను ఏజ్ ఏంది, ఆయనకి ఇండియన్ టీంతో సంబంధం అయిందని మీరు అడగలుగుతారన్నా? టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేసి పోయిండు. మాకు కూడా టాలెంట్ ఉందన్న, మేము కూడా మాట్లాడగలుగుతాం. రాజకీయాలకు ఏడ రానిస్తారు అబ్బా, ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కదా కాపు కాసుకొని అన్న. మేము అదే ప్రాబ్లం, ఇప్పుడు అది ప్రాబ్లం ఉంది కాబట్టి మేము దాన్ని అన్ని ఓవర్కమ్ చేసుకొని ముందరికి వస్తున్నాం. రైట్, ఈ పర్సనల్ విషయాలు మళ్ళీ మాట్లాడదాం. జస్ట్ పాలిటిక్స్ మాట్లాడుకుందాం. నేను ఇందాక వదిలిపెట్టినా. నువ్వు ఎన్నో చదువుకున్నాను ఇందాక? ఎన్ఐటి రాయ్పూర్లో చదువుకున్నావు. ఛత్తీస్గఢ్కు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు వస్తే 500 మందిని తీసుకుపోయి హల్చల్ చేసి ఇన్వైట్ చేసినా అని చెప్పేసి నేను విన్నా. నిజమేనా అది? నిజమే. ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్న. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే. నేను అప్పుడు బీటెక్లోనే ఉండే. నేను అప్పుడు మీరు అన్నట్టు నేను బైక్ ర్యాలీ చేసి పోయిన తర్వాత అయితే మీకు అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోవాల్సి వచ్చిందో కూడా చెప్పినా కదా. నేను రాజకీయంలోకి వచ్చినా కదా. కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి రీజన్ ఏంటంటే, అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే స్టార్ అవుతాం, మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది, లోకల్లో బాడీ క్యాడర్ లేదు, అట్లాంటి లేని పార్టీకి పోతే అవకాశం వస్తుందని అనుకొని వెళ్ళినాం. ఇంకో బలమైన రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పోవడానికి, మా తాతలు మా తండ్రులు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే లాయల్ పార్టీ. ఆ పార్టీలో ఉంటే ఈరోజు కాకపోతే ఒక 10 నేషనల్ పార్టీ, ఈరోజు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకైనా ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసినందుకు ఆ టైంలో నేనున్న నా ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, నా సొంతంగా నేను ఆలోచించుకోలేని శక్తి నాకు అప్పుడు లేదు కాబట్టి ఆ టైంలో నేను కాంగ్రెస్ పార్టీలోకి పోవాల్సి వచ్చింది. పోతున్న కొద్దీ దిగిన తర్వాత తెలిసిందన్న ఆ లోతు ఎంత ఉందనేది, అక్కడ అసలు మనకున్న ప్రాధాన్యత ఏందనేది, యువకులకు ఇచ్చే వాళ్ళ రెస్పెక్ట్ ఏందనేది అప్పుడు తెలిసిన తర్వాత నాకు అనిపించింది ఈ పార్టీ దిస్ ఇస్ నాట్ ద రైట్ పార్టీ అని అనిపించింది నాకు ఇది ప్లాట్ఫామ్ కాదనిపించింది. ఎందుకంటే నేను మల్లేపల్లి మండలానికి మండల పార్టీ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటే మా లోకల్లోనే మా పార్టీలోనే అధికారమే లేదు. అప్పుడు పార్టీ అధికారంలోనే లేదు. పార్టీ అధికారం లేకముందే వర్గాలు, మా దాంట్లో వర్గాలు 1 కాదు 2 కాదు 3 4 5 వర్గాలు ఉండేవి. 5 వర్గాలలో ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి తెలియదు. ఒక వ్యక్తితో తిరగలేదు మేము. అతనికి టికెట్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, మేము మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండే. ఎవరైనా ఒక వ్యక్తి అంటే ఎవరు? అరే చెప్తాను, నేను భయపడడానికి మాకేం అవసరం అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు, ఆయనతో మేము తిరగలేదని చెప్పేసి ఆయన ఏం చేసిండు, పర్సనల్గా అక్కడ లోకల్ ఎంపీపీ ఉండే రేఖా శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి ఆమెకి చెప్పించి నా పోస్ట్ తీపిచ్చేసారు. అభిషేక్ అన్న నేను దానికి ముందు ఏది మాట్లాడలేదు. నేను పార్టీ లైన్లోనే ఉన్నా, ప్రోటోకాల్ ఫాలో అయినా, ఖచ్చితంగా ఫాలో అయినా. నేను శివసేన రెడ్డి గారు అప్పుడు మాకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, స్టేట్ ప్రెసిడెంట్ ఉండే. అయితే ఆయన ఏదో పర్సనల్ పని పైన ఆయన వెళ్తున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు లేదు.
లేకపోయినందుకు నేనేం చేసిన నాకు తెలియదు కదా, ఆయన పర్సనల్ ఇష్యూ పైన వెళ్తున్నప్పుడు నాకు ఆయనని అక్కడ ఆ ఎంపీపీ వర్గం వాళ్ళు ఆపి, అదే రేఖా శ్రీధర్ రెడ్డి గారి వర్గం ఆపి అక్కడ ఆయనకి సన్మానం చేసి నెక్స్ట్ డే పేపర్లు ఇచ్చుకున్నారు. స్టేట్ ఇన్ఛార్జ్ వస్తే ఇక్కడ లోకల్ ప్రెసిడెంట్ రాలేదు, ఆయనకు పార్టీలతో సంబంధం లేదని చెప్పేసి నా పైన ఒక ఫేక్ ఆర్టికల్ రాపించారు. నాకు అసలు ఇన్ఫర్మేషనే లేదు. నిజమన్నా, అది నిజం. ఆయన పర్సనల్ ఇష్యూ పైన వెళ్తున్నప్పుడు మనం ఎందుకు పోయి అడ్రస్ చేస్తామన్న ఆయనని? ఆయన పర్సనల్ పని పైన పోతున్నాడు, ఆయన పార్టీ ప్రోగ్రామ్ పైకి వచ్చి నేను పోయి అడ్రస్ చేయకపోయింటే అది నా తప్పు. కానీ ఆయన పర్సనల్ ఇష్యూ పైన పోతున్నా ఆయనని, నేను ఆయనని పోయి ఎందుకు ఫెలిసిటేట్ చేయాలి? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండే వాళ్ళు పోయి మాట్లాడుకున్నారు, ఫెలిసిటేట్ చేసుకున్నారు, ఆహ్వానించి వెళ్ళిపోయింది ఆయన. దానికి నెక్స్ట్ డే న్యూస్ ఆర్టికల్ నా గురించి చెడు చేయించారు. అక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వెంటనే ఏం చేసిరు, నాకే తెలియకుండా నాకు ఒక షోకాస్ నోటీస్ కూడా ఇవ్వకుండా, నా పోస్ట్ నాకు తీసేసినట్టు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, పొద్దున్న లేచి చూడగానే పేపర్లో సంథింగ్ ఎవరో ఒక ఆయన పేరు నాకు గుర్తుకులేదు. ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి కూడా ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన వయసు 35 సంవత్సరాల కంటే పై చిలుకుంటుంది, 38, 39 ఉంటుంది. ఆయన అసలు యూత్ కాంగ్రెస్ అరుడే కాదు. ఆయనను తీసుకొచ్చి మండల అధ్యక్షుడు అని చెప్పేసి ప్రెస్ నోట్లు ఇచ్చేసారు. దాంట్లో ముఖ్య పాత్ర ఎంపీపీ రేఖా శ్రీధర్ రెడ్డి గారిది. దాని తెరెనకల నుండి నడిపించింది బాలనాయక్ గారు. అది మాకు కళ్ళ గట్టినది తెలుసు. రేఖా శ్రీధర్ రెడ్డి గారు అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి కూతురు. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి కూతురు. నా వయసు 23 సంవత్సరాలు అన్న, ఆ రోజు నా వయసు 22 సంవత్సరాలు. నా పైన నన్ను పొలిటికల్ ఎనిమీగా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం అయింది అంటే, నేను కేవలం వాళ్ళ ఏమంటే తిరగలేదని ఒక రీజన్తో నేను అప్పటికి కూడా నేను వాళ్ళతో పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏ రోజు మాట్లాడలేదన్న. నేను ఎవరిని అడ్రస్ చేసినా కూడా, నాకంటే చిన్న వాళ్ళు ఉన్నా కూడా నేను అన్న అనే పిలుస్తా. నేను ఎవరికి ఫోన్ చేసినా కూడా ఫస్ట్ గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టి పిలుస్తాను నేను మాట. ఎందుకంటే నేను రెస్పెక్ట్, మేము చదువుకున్న వాళ్ళం అన్న, మాకు ఏమన్నా రోడ్ల పైన తిరిగేటోళ్ళం అయితే మాకు చదువుకున్నావు అభిషేక్, చదువుకున్నావు పని చేసుకోవాలి. అవును, తల్లిదండ్రులు మెచ్చేటట్టు పని చేయాలి. వృత్తిరీత్యా 4 డబ్బులు సంపాదించుకోవాలి, ఏజ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇదే కదా. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం వల్ల నీకు లాభం జరుగుతుంది అనుకుంటున్నా, నష్టం జరుగుతుంది అన్న? లాభ నష్టాల గురించి ఆలోచించి నేను ఏ రోజు కూడా రాజకీయం చేయలేదు. నేను లాభ నష్టాల గురించి ఆలోచించలేదన్న. మీరు అన్నట్టు నేను పని చేసుకోవాలి. నేను పాలిటిక్స్నే ఒక ప్రొఫెషన్ అనుకుంటున్నా. నేను పాలిటిక్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రొఫెషన్. నేను అదే ఫీల్ అవుతున్నా. దీంట్లో లాభం ఎంత, నష్టం ఎంత అన్న, డబ్బుల గురించి మేము ఎప్పుడు ఆలోచన చేయలేదన్న. డబ్బు లేని రాజకీయం చేయడమే కదన్న మా మోటివ్. ఆ తర్వాత నాకు డబ్బులు ఎందుకన్నా? నేను తల్లిదండ్రులు సంపాదించారు, నిమ్మలంగా బతుకు. ఏమున్నాయి మీకు ఆస్తులు? ఏమైనా తల్లిదండ్రులు సంపాదించారు? ఆస్తులు అంటే 1000 కోట్లు ఏం లేవన్నా, 100 కోట్లు కూడా ఏం లేవు. లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఏం లేదు. తినడానికి ఒక బండి, ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి బండి అంటే ఒక 2 వీలర్ అన్నట్టు చెప్తున్నావు. లేదా బండి అంటే 4 వీలర్ మహేంద్ర తార్ వాడుతున్నాను నేను. మహేంద్ర తార్ వాడుతున్నాను. అది నేను నా సొంతంగా సంపాదించుకున్నాను. నేను నా ఇంట్లో నుంచి తీసుకుంది కూడా ఏం లేదు. ఒక్క రూపాయి కూడా తీసుకున్నాను. ఒక సంవత్సరం రోజుల నుంచి నేను ఒక్క రూపాయి కూడా మా ఇంట్లో తీసుకోలేదు. మీరు కావాలంటే పోయి కనుక్కోవచ్చు. ప్రామిస్ చేస్తున్నాను నేను. ఈ సంవత్సరం రోజుల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సింగిల్ NP రూపీ కూడా నేను మా ఇంట్లో నుంచి తీసుకోలేదు. మీరు కావాలంటే మా నాన్న నెంబర్ ఇస్తే మీరు మాట్లాడండి. నేను ఇప్పటి వరకు కూడా ఏ రూపాయి తీసుకోలేదు. నా సొంతంగా నేను సంపాదించుకున్నా, నా సొంతంగా నేను కొనుక్కున్నా, నా సొంతంగా నేను ఖర్చులు పెట్టుకుంటున్నా ఇప్పటికి కూడా. ఆ ముందు వరకు మా డాడీ వాళ్ళ దగ్గర నేను సపోర్ట్ తీసుకున్న వాస్తవం, అది ఆ మాట వాస్తవమే. నేను 10 రూపాయలు ఖర్చు అయిన కాడ వాళ్ళు 7 రూపాయలు ఇస్తే నేను ఒక 3 రూపాయలు నేను పెట్టుకున్నా. ఆడి వరకు నడిచింది. ఇప్పుడు 10కి 10 నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు కష్టం విలువ తెలుస్తుంది, డబ్బు విలువ తెలుస్తుంది. కానీ నేను ఎప్పుడు కూడా డబ్బు వెనకాల పరిగెత్తలేదు. నేను ఒకటి పేరు కోసం వస్తాను. పేరు అంటే నాకు ప్రాణం. పేరు కోసమే బతుకుతున్నాం మేము. నేను రాజకీయంలో చేసేది కూడా ఒక రీజన్ ఏంటంటే, రాజకీయంలో ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే, నా ద్వారా 10 మంది లాభపడాలి. అది దానివల్ల నా ప్రొఫెషనల్ లైఫ్, నా పర్సనల్ లైఫ్, నా ఫ్యామిలీ అంత డ్యామేజ్ అయిపోయినా కూడా నేను నా వల్ల ఇంకొక 10 మందికి ఎగ్జాంపుల్ అవ్వాలని అనుకోవడం కోసమే రాజకీయం చేస్తున్నా. రైట్. ఇన్ జనరల్ ఏం జరుగుతుంది అంటే అభిషేక్, ఏజ్ 23 కాబట్టి ఈ 23rd, 22, 20s ఉన్న పిల్లలంతా కూడా అంటే తాగడము, తినడం, ఎంజాయ్ చేయడం, సినిమాలకు, షికార్లకు పోతుంటారు. ఒక మూమెంట్ ఉంటుంది, ఇందాక చెప్పిన మూమెంట్ కాకుండా ఏ మూమెంట్లో అనిపించింది ఈ పాలిటిక్స్ వైపు మొగ్గు చూపియాలి పోవాలని అని చెప్పి? అన్న ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయన్న. ఇప్పుడు మా దగ్గర దేవరకొండ ప్రాంతం అనేది చాలా వెనకబడ్డ ప్రాంతం. ఇప్పటి నుంచి కాదన్న, దీన్ని ఈ తెలంగాణ స్టేట్ని అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అయితే పాలించింది కాంగ్రెస్ పార్టీయే కదా. మీకు తెలిసినట్టు ఈ 60 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 10 సంవత్సరాలే కదా కేసీఆర్ గారు వచ్చి పాలిస్తారు. మాకు మెయిన్ ఇంకో మోటివ్ ఏమనిపించింది అంటే, తండాలు గ్రామ పంచాయతీలని. మా తండాలు, మేముండే గూడాలు, మేముండే తండాలు మాకు గ్రామ పంచాయతీలు, మాకు మేమే రాజకీయం చేసుకునే అవకాశం కల్పించింది కేసీఆర్ గారు. తండాలను గ్రామ పంచాయతీలు చేయడం వల్ల మాకు ఒక వైట్ షర్ట్ వేసుకోవాలనే ఆలోచన వచ్చింది. వైట్ షర్ట్ అంటే దీని వెనకాల చాలా మీనింగ్ ఉందన్న. పొలిటీషియన్ కూడా వైట్ షర్ట్ వేస్తాడు, డాక్టర్ కూడా వైట్ షర్ట్ వేస్తాడు. దీని వెనకాల చాలా మీనింగ్ ఉంది.
వైట్ షర్ట్ వేసుకునే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. అది వేసుకోవడానికి అవకాశం కల్పించిందే మాకు కేసీఆర్ గారు. ఆ తర్వాత మేము కూడా సర్పంచ్లు అవ్వచ్చు, మేము కూడా ఎంపీపీలు అవ్వచ్చు, మేము కూడా జెడ్పీటీసీలు అవ్వచ్చు, మాకు కూడా ఎమ్మెల్యేలు అయ్యే రిజర్వేషన్ ప్రకారం ఎమ్మెల్యేలు అవుతున్నాం, అది కామన్. కానీ గ్రామ స్థాయి రాజకీయం మా దగ్గర ఇప్పుడు మీరు నమ్మరన్నా, మా దగ్గర ఒకవేళ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నాయండి, ప్రతి ఒక్క మండలానికి పెత్తనం మాత్రం ఒక అగ్రకులాలదే ఉంటుంది. మా వాళ్ళనే వాళ్ళు ఎవరు ఉండరు. పేరుకే రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, పేరుకే రిజర్వ్డ్ ఎమ్మెల్యే, కానీ అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏం చెప్తే అదే నడవాలి మండలంలో, అదే నడుస్తుంది. అది పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను ఈ మాట. అది జరిగింది కాబట్టి దానికి ఓవర్కమ్ చేసి ఈ 10 సంవత్సరాలల్లా మా ఎక్స్ఎమ్మెల్యే రవీందర్ కుమార్ గారి నేతృత్వంలో ఈ 10 సంవత్సరాలల్లా తండాలు గ్రామ పంచాయతీలు కావడంతో ఆ ధోరణి చేయాలా, ఈ పెద్ద మనిషి చేయాలా, మేమెందుకు చేయొద్దు, పంచాయతీ నేనెందుకు చేయొద్దు, ఆ ఎస్ఐ గారితో నేనెందుకు మాట్లాడొద్దు అని నాలాగా యువకులు సరే మా దాంట్లో కూడా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు వచ్చి రాజకీయం చేయడానికి మెయిన్ మోటివ్ కలిగిపించింది కేసీఆర్ గారు. మాకు ఆ ఒక పాయింట్ కూడా మీరు తీసుకుంటే అంటే లంబాడాలి అలా రాజకీయం చేస్తున్నారు అంటే కేసీఆర్ అని అంటారు. కేసీఆర్ అది 100% అన్న. ఇప్పుడు 1989లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొప్పగా ఏమని చెప్పుకుంటారు అంటే 1989లో ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మా లంబాడ సోదరులు అందరూ ముందరికి వచ్చి రాజకీయం చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. 1989 సంవత్సరంలో రిజర్వేషన్ ఇచ్చిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు, అది 100% ట్రూత్. కానీ రిజర్వేషన్ ఇచ్చిన ఒకటి మాట తప్ప మాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వలేదన్న. ఎప్పుడు కూడా మేము రిజర్వేషన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలన్నా మీరు చెప్పండి. మేమేమో గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలి, డబ్బులు ఉన్న పిల్లలు ఏమో కాన్వెంట్లలో చదువుతారు. కాన్వెంట్లలో చదివినోడు రిజర్వేషన్ ఉంటే ఏంది లేకపోతే ఏందన్న, వానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత వాడే 100% ఫుల్ఫిల్ చేసుకుంటాడు గవర్నమెంట్ జాబ్లని. గురుకుల విద్యార్థులు లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి ఏం స్టాండర్డ్స్ ఉంటాయన్న మీరు చెప్పండి, ఏం స్టాండర్డ్స్ ఉంటాయని మాకు ఆ రిజర్వేషన్ యూజ్ చేసుకోవాలి మేము. ఆ రిజర్వేషన్ అనేది ఒక నామకేవాస్ ఇచ్చినామని చెప్పుకోవడం కోసం పైన పడారం లోన లోటారం అంతే, ఇది నడుస్తుందన్న. మేము దాన్ని ఓవర్కమ్ చేసి మేము రాజకీయంలో మేము ఎదగాలి, మేము ముందలు రావడానికి రీజన్ కేసీఆర్ గారు. ఆయన తండాలను గ్రామ పంచాయతీలు చేయడం ఒకటే మేజర్ రీజన్. దానివల్లనే మా గ్రామ పంచాయతీలకి మా గూడాలకి మేము సర్పంచ్లు అయినాం. లేకపోతే ఉమ్మడి గ్రామ పంచాయతీలకి ఉన్న దొరనే సర్పంచ్, డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు లీడరు, ఎవరు పోయి పంచాయతీలు తెంపితే వాడే లీడరు, అట్లా నడుస్తుంది. రైట్ అభిషేక్, ఇప్పుడు నీకేమన్నా సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, ఎంపీపీ కావాలి, జెడ్పీటీసీ కావాలి, జెడ్పీ చైర్మన్ కావాలన్న షోకు ఉన్నట్టు అనిపిస్తుంది అన్న. నాకు వాస్తవానికి నా పర్సనల్ ఎజెండా ఏం లేదన్న రాజకీయంలో. పర్సనల్ ఎజెండా అనేది ఎవరికైనా ఉంటుంది, సరే దాంట్లో నాకు కూడా అవకాశం చేసేదే పదవుల కోసం కదా అన్న. నేను పదవుల కోసం రాజకీయం చేస్తలేను, నాకు రాజకీయం చేయడం కోసం పదవి కావాలి. నేను రాజకీయం చేయడం కోసం నాకు పదవి కావాలి, నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలన్నా. నేను ఇప్పుడు ఏం లేని ఆడది ఎంత ఎగిరినా కూడా ఒంటరిగానే చూస్తారు, ఏం లేని ఇస్తరాకేమో ఎగిరెగిరి పడుతుంది. రాజకీయంలో ఏం లేని, నేను రాజకీయం గురించి చెప్తాను, జనరల్ చెప్తాను, ఏం లేని ఇస్తరాకేమో ఎగిరెగిరి పడుతుంది, అన్ని ఉన్న ఇస్తరాకేమో నిలబడి తూగుతుంది. సో మనం ఏంటంటే అన్న, ఒక రాజకీయంలో నేను పొజిషన్ కోసం ఆశపడరాట్లేదు, పొజిషన్ ఉంటే రాజకీయం ఇంకా బలంగా చేసి చూపిస్తా అనే దాని గురించి నాకు పర్సనల్ ఎజెండా తప్ప నేను ఎంపీపీ కావాలా, జెడ్పీటీసీ కావాలా, లేకపోతే ఇంకేదో కావాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి అవగాహన ప్రకారం అభిషేక్ నాయక్ ఈసారి జెడ్పీటీసీగా పోటీ చేద్దామన్న ఆ ఆలోచనలో ఉన్నాడు అన్న. అవకాశం సింపుల్ అవకాశం నేను ఖచ్చితంగా పోటీ చేయాలని అనుకుంటున్నాను. నేను ఎందుకు పోటీ చేయాలని, బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తుందా? అవకాశం ఇస్తుంది, అది మాకు నమ్మకం ఉంది. మాలాంటి యువకులను ప్రోత్సహించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైట్, ఇందాక మీరు ఆయన పేరు ఎక్స్ఎమ్మెల్యే రవీందర్ కుమార్ గారు. రవీందర్ కుమార్ గారు మీతో ఉంటారా సాక? నాతో మంచి మాకు మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు మంచిగా ఉన్నాయి. ఓకే, ఈ విషయం పక్కన పెడదాం. గతంలో మీరు బాలనాయక్ తోటి వర్క్ చేసి చేసిరా? వర్క్ చేసిన. ఇప్పుడు టర్మ్స్ ఉన్నాయా? ఇప్పుడు లేవన్నా. ఎందుకు? అభిషేక్ అనేటోడు ఎదుగుతున్నాడు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. లేకపోతే మీరు మొన్న చేసినటువంటి ప్రచారంలో ముందు వరకు చాలా మంచి. సో ఇవాళ ఉన్న పరిచయం అంటే అభిషేక్ ఇవాళ నా ముందు కూర్చొని మాట్లాడిండు, రేపు కూర్చొని వచ్చి మాట్లాడితే నేను అవకాశం ఇవ్వకపోతున్నాడు, నాకు అవకాశం ఇవ్వకపోతున్నాడు. సో ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. రవీందర్ కుమార్ తోటి రేపు కూడా చెడితే నీ పరిస్థితి ఏంది? అయితే మేము అదే చెప్పుకోవాలి, దాంట్లో మేము చాలా ధన్యులం నేను చెప్పుకోవడానికి. ఎందుకంటే రవీందర్ కుమార్ గారు ఆ మెంటాలిటీ పర్సన్ కానే కాదు. రవీందర్ కుమార్ అనే వ్యక్తి ఎట్లాంటి వాడు అంటే అన్న, మీకు చెప్తా నేను. మా సార్ అని మేము అడ్రస్ చేస్తాం ఆయనని. మా సార్ ఎంత మంచోడు అంటే ఆయనకి కాంపిటీషన్ అని ఎవరిని ఫీల్ అవ్వడు, అందరు రావాలి అనుకుంటాడు, అందరితో పాటు వస్తాడు. చిన్న పిల్లోడు అర్ధరాత్రి 1 గంటలకి ఒక 15 సంవత్సరాల పిల్లగాడు బై మిస్టేక్లో వాళ్ళ నాన్న నెంబర్ల నుంచి బై మిస్టేక్లో డైలీ చేసినా కూడా ఫోన్ ఎత్తి ఏంది బాబు అని మాట్లాడే అంత మంచి వ్యక్తి రవీంద్ర నాయక్ గారు. యాటిట్యూడ్ ఉండదు,
కమిట్మెంట్ లీడర్, కమిట్మెంట్తో వర్క్ చేస్తాడు. ఏ పిల్లగాడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వాళ్ళకి ఆన్సరబుల్గా ఉంటాడు. రైట్. అభిషేక్ నాయక్ రవీందర్ కుమార్కి ఏంది రిలేషన్? ఏంది రిలేషన్? ఏం లేదన్న, పార్టీ రిలేషన్ మాది. బీఆర్ఎస్ పార్టీలో మేము ఒక ఫ్యామిలీ. మీకు పెద్ద పీటేసి మిమ్మల్ని ఎలివేట్ చేయడము, లేకపోతే ప్రచార రథాల మీద మీకు మైక్ ఇచ్చి మిమ్మల్ని మాట్లాడమని ముందు పెట్టడము అన్న, దీనివల్ల కాంట్రవర్సీ కూడా చాలా అయింది అన్న. నేను అది మీకు అది కూడా చెప్తా. దీనివల్ల కాంట్రవర్సీ కూడా చాలా అయింది. అరే నిన్న మొన్న వచ్చిన పోరగానికి కేంద్రపై మీరు మైకులు ఇచ్చి మాట్లాడిపించి మేము ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతుంటే నిన్న మొన్న వచ్చిన పోరగానికి ఇచ్చింది మాట్లాడిపించా. సబ్జెక్ట్ ఉన్నోడు నిన్న మొన్న వస్తుంది, ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అన్న. సబ్జెక్ట్ ఉన్నోడు మాట్లాడాలనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. రవీందర్ కుమార్ గారు ఆయన మైండ్ సెట్ ఏంటంటే తెలివైనోడు, చదువుకున్నోడు, వ్యక్తిగతంగా మంచివాడు, ఇట్లాంటి వాడు రాజకీయంలో ఉండాలని ప్రోత్సహించినాను నన్ను. అదొక్కటే రిలేషన్, మాకు వేరే రిలేషన్ లేదు. నాకున్న సబ్జెక్ట్కి, నాకున్న గలానికి నాకు ఆయన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిండు. మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటంటే అన్న, సబ్జెక్ట్ ఉన్న ముందర రానియాలి. అది అభిషేకే కాదు, క్రాంతి అయినా ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, ఎవరైనా అట్లనే స్వాగతిస్తాడు అన్న. ఆయన నేననే కాదు, పర్సనల్ మా సార్ అభిషేక్ అనే ఒక పర్సనల్ ఒక వ్యక్తినే కాదు, క్రాంతి వచ్చిన అట్లనే చేస్తాడు. సబ్జెక్ట్ ఉన్న లీడర్ ఉండాలి, విజన్ ఉన్న లీడర్ ఉండాలి, ముందరికి తీసుకుపోయే లీడర్ ఉండాలి. జనాలను పోగు చేసేటోడు లీడర్ కాదన్న, జనాల కోసం కష్టపడ్డోడు లీడర్. జనాలను పోగు ఎవరైనా చేస్తారు. ఒక 10,000 రూపాయలు చేతిలో పెడితే నేను కూడా ఒక 100 మందిని తీసుకొని వస్తాను. అది కాదన్న ఇంపార్టెంట్. సబ్జెక్ట్ మాట్లాడాలి. ఆ 100 మందికి ఉన్న ఇబ్బంది ఏందో తెలుసుకుని సాల్వ్ చేసేటట్టు ఉండాలి. దట్ హీస్ కాల్డ్ లీడర్. మేము అది బిలీవ్ చేస్తాం. మాకు అదృష్టం ఏంటంటే ఇట్లాంటి జనరేషన్లో రవీందర్ కుమార్ గారు దొరకడం. టర్మ్స్ ఉన్నాయా? మంచి టర్మ్స్ ఉన్నాయి. మంచి టర్మ్స్ ఉన్నాయి. మంచి టర్మ్స్ అంటే నేను ఏ టైంలో ఏ కష్టం కోసం ఫోన్ చేసినా కూడా నాకు వెంటనే స్పందిస్తాను. ఒకసారి ఇప్పుడు చేయి. నేను చేస్తా, ఒక్క నిమిషం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, యాక్చువల్గా నేను ఒక టీవీ ఇంటర్వ్యూకి వచ్చిన సార్. సార్ యాక్చువల్గా అయితే ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో మీ గురించి వెళ్ళినప్పుడు కార్యకర్తలకి మీరు టైం ఇస్తారా, లేకపోతే కార్యకర్తలకి మీరు ఫోన్ చేయగానే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళకి సమాధానం చెప్తారా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది సార్. అయితే నేనేమన్నా మా రవీంద్ర కుమార్ గారు అట్లా కాదు, నేను ఫోన్ చేసి కావాలంటే మీకు చూపిస్తాను, మీరు మాట్లాడండి కావాలంటే అని చెప్పిన. అర్ధరాత్రి కూడా ఇస్తాం కదా. మీరు ఒకసారి ఇక్కడ క్రాంతి అన్న ఉన్నారు సార్, మీరు ఒకసారి మాట్లాడండి. అన్న నమస్తే అన్న. నమస్తే క్రాంతి గారు. బావురా అన్న? బాగున్నా. రైట్ అన్న. అదే అభిషేక్ చెప్తున్నాడు మీ గురించి, చాలా గొప్పగా చెప్తున్నాడు. వాస్తవమేనా మరి? అన్న ఏ టైంలో ఫోన్ చేసినా, చిన్న పిల్లగాడు చేసినా కూడా లేపుతాడు, మర్చిపోయి చేసినా కూడా రిటర్న్ కాల్ చేసి మరి మాట్లాడతాడు. అన్న ఏ ఆపద ఉన్నా అన్న ముందు ఉంటాడు, ఆయన ఉండబట్టే మేము ఇలా రాజకీయం చేయగలుగుతున్నాం అని చెప్పేసి చెప్పిండు. వాస్తవమా కాదా అన్న తెలుసుకున్నందుకు ఒకసారి ఫోన్ చేయమనన్నా కట్టసీగా. నేను ఎప్పుడు కూడా ఫోను వేరే వాళ్ళ దగ్గర ఉండదు, ఏ నైట్ అయినా నేనే మాట్లాడతాను. డన్. మీలాంటి లీడర్లు ఉండాలన్న. థ్యాంక్ యూ అన్న. రైట్, ఓకే. మొత్తానికి మీరు ప్రూవ్ చేసుకున్నారు మీరు. రైట్. అంటే మీకున్న ర్యాపో మీ ఎమ్మెల్యే గారితో, ఎక్స్ ఎమ్మెల్యే గారితో మీకున్న ర్యాపో ప్రూవ్ చేసుకున్నారు. సరే అభిషేక్, ఇంతవరకు ఓకే. సరే, రాజకీయం చేయడానికి ఈ స్టాండర్డ్స్ సరిపోతాయా అన్న? రాజకీయం చేయడానికి వాస్తవానికి అందరు ఏమనుకుంటారన్న, మీరు చెప్పండి. ప్రధాన ఏమంటారు క్వాలిటీ ఏంటిది? డబ్బు కావాలి అభిషేక్. అవునన్నా కాదన్నా ఇది నిజమే. అవును, డబ్బు కావాలి. నీకు క్యాస్ట్ ఈక్వేషన్ పనికి వస్తుంది, నీకు సర్కిల్ పనికి వస్తుంది, నీకు ఉన్నటువంటి వాతావరణం పనికి వస్తుంది. ఎడ్యుకేషన్కి అసలు విలువలేదు. నీకు ఉంది కావచ్చు, బట్ విలువలేదు. ఆ విలువలను కాపాడడం కోసమే రాజకీయం చేస్తున్నాం. ఆ విలువలను కాపాడడం కోసమే మంది చెప్పారు అభిషేక్, ఇట్లా చాలా మంది చెప్పారు, వందల మంది చెప్పారు, వేల మంది చెప్పారు అన్న. అంటే ఒక వెలిగి మళ్ళీ కనుమరుగైపోయారు. అది వాస్తవం అన్న, నేను కాదంటలేను. నేను కూడా ఈ యొక్క ఇంటర్వ్యూతో నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అనేది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ, అది నా ఇంటెన్షనే అది కాదు. ఈ యొక్క ఇంటర్వ్యూతో నేను ఎక్కడికో వెళ్ళిపోవాలనేది కాదు ఇంటెన్షన్. నా వల్ల ఒక 10 మంది ఇంటర్వ్యూ చూసి మోటివేట్ అయ్యి ఇప్పటి వరకు మీరు దేవరకొండలో ఒక లీడర్ పేరు చెప్పగలుగుతారన్న? నేను చెప్పేదాకా మీకు కూడా తెలియదు. ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఎవరైనా అంటే చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. ఇప్పటి వరకు ఒకరికి కూడా మాకు అవకాశం రాలేదన్న. మేమంతా వెనకబడ్డోళ్ళం. లంబాడాలంటేనే వెనకబడ్డోళ్ళం. ఇప్పటికి కూడా మా దేవరకొండ కాన్స్టిట్యున్సీ పైన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అవ్వాలి, ఎమ్మెల్యే టికెట్ ఎవరికి రావాలనేది కూడా డిసైడ్ అయ్యి వస్తుంది. స్టేట్ బాడీ నుంచి కాదు, మా నల్గొండ జిల్లా నాయకుల దగ్గర నుంచి. జిల్లా నాయకుల దగ్గర నుంచి. కాంగ్రెస్ పార్టీలో నేను ఓపెన్ గా చెప్తా, కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావాలి దేవరకొండ నుంచి అంటే జానారెడ్డి గారి హస్తం ఉండాల్సిందే. జానారెడ్డి గారి హస్తం ఉండాల్సిందే. రేవంత్ రెడ్డి గారు కాదు, జానారెడ్డి గారు. ఓపెన్ గా చెప్తా నేను, ఎందుకంటే నేను చూసిన
మేము దేవరకొండ ఢిల్లీలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఢిల్లీకి నేను తరచుగా పోయేటోడిని. మా టికెట్ ఢిల్లీలో ఉంది అనుకున్నాం, కాదు నాగార్జున సాగర్లో ఉందని ఎలక్షన్ టికెట్ డిక్లేర్ అయిన రోజు తెలిసింది మాకు, నాగార్జున సాగర్లో ఉంది ఆ టికెట్ అని. మాకు ఇప్పటికి కూడా అదే బాధ అన్న మాది. మేము ఇప్పటికి కూడా ఒకరి చేతిలోనే అణిగి ఉండాలంతే. ఒకరి చేతులు అంటే చెప్తున్నా కదన్న, జిల్లా నాయకుల చేతులల్లా. మేము ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏది జరిగినా కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ గురించే కాదు నేను చెప్పేది. రేపు పొద్దున ఏ డెవలప్మెంట్ జరగాలన్నా, మా ప్రాంతంలో ఏ అభివృద్ధి జరగాలన్నా కాంట్రాక్ట్లు చేయాల్సింది కూడా వాళ్ళే, కమిషన్లు ఇవ్వాల్సింది వాళ్ళే, ఎమ్మెల్యేకైనా కూడా కమిషన్లు ఇవ్వాల్సింది వాళ్ళే, కాంట్రాక్ట్లు ఇవ్వాల్సింది వాళ్ళే. పెద్ద పెద్ద ఏది ఉన్నా కూడా వాళ్ళని కాదని మేము ఏం చేయలేము. ఇప్పటి వరకు A1 క్లాస్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఏం చేయగలుగుతావు అభిషేక్ అన్న? ఇప్పుడు ఏం చేయగలుగుతావు? ఆ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తామన్న. ఇప్పుడు ఏదైతే అభిషేక్ అది అంత ఈజీయా? నా ఒక్కంతో కాకపోవచ్చు అన్న, ఉద్దండులతో పెట్టుకోవడం అంత నా ఒక్కంతో కాకపోవచ్చు అన్న. మా దేవరకొండ ప్రజలు అందరు మూకమోడి తలుచుకుంటే మాత్రం ఎట్లాంటి ఉన్నాయన్నా తిప్పి కొడతామన్న. ఆ నమ్మకం మాకుంది. అందులో మా యువకుల ప్రోత్సాహం నాకు బలంగా ఉంది. రైట్, అది 100% తిప్పి కొడతాం మేము. ఓకే. ఇప్పుడు ఇందాక మాట్లాడింది కదా రవీంద్ర కుమార్ గారు, వారి క్యాంపెయినింగ్లా నువ్వు మాట్లాడుతూ బాలు నాయక్ను తిడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ హ్యూమిలేట్ చేసి మాట్లాడినావా లేదా అన్న? ఎస్ నేను ఆ రోజు మాట్లాడినా. తప్ప రైట్? అది నాకేం తప్పు అనిపించలేదు అన్న, నాకేం తప్పు అనిపించలేదు. నేను ఆ రోజు ఎందుకు తప్పు అనిపించలేదు నేను జస్టిఫై చేసుకోగలుగుతాను ఆన్సర్ని. నాకు ఆ రోజు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగిన దాన్ని నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడం కూడా తప్ప. నా ఎక్స్ప్రెషన్, నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ నాది. నేను ఎట్లయినా దాన్ని పోర్ట్రేట్ చేయగలుగుతా. నాకు జరిగిన అన్యాయం గురించి నేను చెప్పుకున్నా. దాంట్లో మీకు తప్పు అనిపించి ఉండొచ్చు, బట్ నాకు ఆ రోజు అన్యాయం జరిగింది కాబట్టి నేను అది ఏ వేళ పోర్ట్రేట్ చేయాలో ఆ వేళ పోర్ట్రేట్ చేసిన. నాకు అది ఏ రోజు కూడా తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఆయన నిజంగా చేయనివి అయ్యి ఉంటే ఆయన మళ్ళీ నాకు ఆన్సర్ చేయాలి కదన్న. నేను ఇచ్చిన స్పీచ్లకు లేకపోతే నేను చెప్పిన ఆ మాటలకు ఆయనకు బాధ అనిపించి ఉండొచ్చు, లేకపోతే అది తప్పు నా పైన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఈ అబ్బాయి అని ఆయనకు అనిపించినప్పుడు అరే ఇదంతా నేను చేయలేదని రిటర్న్ చెప్పాలి కదా, చెప్పలేదు కదా ఇప్పటివరకు. అంటే మరి అందులో 100% కాకపోయినా కనీసం ఒక 90%, ఒక 80% అయినా నిజమై ఉండొచ్చు. పర్సనల్ విషయాలు తీసి మాట్లాడేంత పెద్దోడివాను అన్న. నేను పర్సనల్ విషయం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం అన్న. రాజకీయం మీరు అన్నారు కదా ఇన్నిసార్లు అడ్రస్ చేసిరా 23 అని. ఆ రోజు నేను మాట్లాడినప్పుడు 22 ఇంకా ఆ రోజు నేను మాట్లాడినప్పుడు నా ఏజ్ 22. నాకు తెలిసి తెలియక కొన్ని తప్పులు ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ 100%లో 100% అన్ని కరెక్ట్ చేసి ఉంటే నేను ఇక్కడ మీ ముందర కూర్చొని ఇట్లా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదన్న. నేను ఏదో ఒక స్టేజ్లో ఉండేటోడిని, ఢిల్లీ లెవెల్లోనో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోయేటోడిని, అక్కడ మాట్లాడాడు. ఢిల్లీ లెవెల్లోకి ఇక్కడికి పోయి ప్రెస్ మీట్లు ఇచ్చి కూడా అక్కడ కూర్చుంటున్నటువంటి 100% నిజం అన్ని కరెక్ట్ చేసి ఉంటే నేను. అంటే నువ్వు ఆ విషయంలో తప్పు మాట్లాడినా ఒప్పుకుంటావు. కొన్ని పొరపాట్లు వ్యక్తిగతంగా మాట్లాడి ఉండకుండా ఉండాల్సిందని నేను ఇప్పటికి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతుంటా. అంటే బాలు నాయక్ నుంచి నీకు థ్రెటన్ కాల్స్ కానీ థ్రెటన్ చేయడం కానీ నిన్ను ఖచ్చితంగా ఉంటాయి అన్న. వచ్చినాయి దానికి నేను ఎప్పుడు కూడా భయపడలే. నా వెనకాల ఏం లేదన్న, అదే నా ధైర్యం. మీ తాత సంపాదించిన ఆస్తుందా? ఏది లేదన్న. నాకు నా తండ్రి దగ్గర రాణిసలేనప్పుడు నా తాత ఆస్తితో నాకేం పని అన్న. నా తండ్రి నన్ను దగ్గర రాణిసలేనప్పుడు, నేను చేసి రాజకీయానికి ఇష్టం లేనప్పుడు, నేను నా తాత సంపాదించిన ఆస్తితో నాకేం అవసరం? నా వెనకాల ఏం లేదన్న, అదే నా బలం. నా వెనకాల నాకు ఎవరు లేరు, అదే నా బ్యాక్గ్రౌండ్. నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఒక్కడనే చేయగలుగుతా. ఏదైనా నా అంతమైతే నాతోనే అంతం అవ్వాలి, మొదలైతే నాతోనే మొదలవ్వాలి. దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ మీ, అంతే. నేను అదొకటి మాత్రం బలంగా చెప్పగలుగుతాను. కానీ అభిషేక్, నాకు అంటే ఇన్ని మాటలు విన్నాం, ఇంత డిస్కషన్ చేస్తున్నాం, దీంట్లో ఇరిటేటింగ్ అనిపించేది ఏంటి తెలుసా అన్న? మీ తల్లిదండ్రులు లెక్క చేస్తలేవు చూసిన అన్న. నేను లెక్క చేసాను. నాకు వాళ్ళపైన అత్యంత ప్రేమ ఉన్నది, ఎవరికైనా ఉన్నది. నేను ఎవరికైనా సమాధానం చెప్పుకోవాలి, ఇప్పటికి కూడా రేపు పొద్దున నాకు ఏదైనా అవుతుంది ఈరోజు సమాధానం చెప్పుకోవాలి ఎవరికైనా ఉందంటే మొట్టమొదటిగా మా నాన్నకి మా అమ్మకి. వాళ్ళు లేనిదే నేను లేను ఈరోజు. కానీ మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న. నా రాజకీయం మా నాన్నని డిస్టర్బ్ చేయొద్దు, అందుకని నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినా. నన్ను మా డాడీ మెడబట్టి బయటికి గంటలేదన్న. నేను వస్తా అంటే ఇప్పటికి కూడా నాకు కాదన్నారు ఎవరు నన్ను. కాకపోతే నా రాజకీయం, నా తండ్రిని, నా కుటుంబాన్ని, నా తర్వాత నాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు, నా వల్ల వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ కావద్దు కాబట్టి నేను వాళ్ళకి దూరం ఉంటున్నా. మీ నాన్నకు నీ వల్ల థ్రెటన్ కాల్స్ వచ్చినాయి, అది నీకు తెలుసు తెలియదు, ఇబ్బంది పెట్టిరు. ఈ మీవాడైంది మంచిగా పెట్టుకో, చక్కగా పెట్టుకో, అనవసరంగా ఆ తొవ్వలో భూమి ఎక్కువ అని చెప్పేసి చెప్పింది. తెలుసా? ఇది నీకు తెలుసు అన్న, తెలుసు. ఇబ్బంది పెట్టట్టే కదా నువ్వు అన్న? ఇబ్బంది పెడుతున్నా కాబట్టి ఇప్పుడు మా నాన్నకు ఒక ఆస్కారం ఉంటుంది చెప్పుకోవడానికి. వాడేదో వాడు చేసుకుంటున్నాడు, వానికి నేను చెప్పే మాట వింటలేదు. ఇవాళ రేపు ఎవరు వింటున్నారు అన్న తల్లిదండ్రుల మాట మీరు చెప్పండి. ఇవాళ రేపు ఎవరు వింటున్నారు? నేను చేసేది ఒకవేళ తప్పు అయితే ఇది తప్పు పెట్టా అని చెప్పి నన్ను కంట్రోల్ చేస్తే నేను కంట్రోల్ అవుతా. నేను చేసేది తప్పని నాకు ఎక్కడ అనిపిస్తలేదన్న. రాజకీయం చేయడం తప్పని అంటే మీరు నన్ను కాదు, వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు, ఎందుకు వద్దా? ప్రశాంతత జీవితం కావాలి నా కొడుకుకి, రసబస వద్దు, ఉన్న జీవితం ప్రశాంతంగా బతకాలి. ఈ టెన్షన్లు 24 గంటలు ఫోన్లో ఆన్సరబుల్గా
ప్రతి ఒక్కరికి ఆన్సరబుల్గా ఉండొద్దు, ఉన్న జీవితం సంతోషంగా బతికితే ఈ రాజకీయం అనే రొంపిలోకి దిగి కొడుకు అని అనుకుంటారు అంతే. అది అంతేనా? అదే పాయింట్ అన్న. ఓకే, వాళ్ళని ఎప్పుడు గెలుచుకుంటా, వాళ్ళ మనసులో ఎప్పుడు గెలుచుకుంటా అన్న? ఇప్పటికి కూడా నాకు తెలిసి సరే మీరు ఇక్కడ ఇంతవరకు నన్ను పిలిచిరు కాబట్టి చెప్తున్నా, ఇంతవరకు నన్ను పిలిచినప్పుడు ఈ ఇంటర్వ్యూ ఒకవేళ మా నాన్న చూసినా కూడా, ఇంకెవరైనా చూసినా కూడా, అరే మీ ఓడు మంచి మాట్లాడతాడు, మీ ఓడు ఒక నలుగురు ప్రాబ్లమ్ సాల్వ్ చేసిండు, మీ ఓడు పోలీస్ స్టేషన్లోకి వస్తే మంచి మాట్లాడగలుగుతాడు, ఎంఆర్ఓ ఆఫీస్లో వీళ్ళకి సాయం చేసిండు అని చెప్తే తృప్తి పడుతున్నాడని నాకు అక్కడక్కడ వింటున్నా నేను కూడా. సరే మరి అట్లా సంతోషపడితే నాకు కూడా సంతోషమే. నేను ఏదో హైట్స్కి వెళ్ళిపోవాలి, ఏదో అంచెలంచెలుగా ఒకటేసారి 100 మెట్లు ఎక్కాలని లేదన్నా. ఎక్కిన మెట్టు ప్రతి మెట్టు జాగ్రత్తగా ఎక్కాలి. అందుకోసమని ఈ ఒక్క సంవత్సరం రోజులు కూడా నేను ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రెస్ మీట్ చేయలే, ఏ ఒక్క దగ్గర పోయి నేను ఏది మాట్లాడలేదు, ఏ ఒక్క ప్లాట్ఫామ్ని నేను యూజ్ చేసుకోలేదు. ఫస్ట్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన సంవత్సరం రోజులు. రైట్. ఓకే అభిషేక్ అన్న, నువ్వు కాంట్రాక్టర్ అను? లేదన్న. కన్స్ట్రక్షన్ బిజినెస్ ఏమైనా ఉందా? కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేస్తుంటా. 23 ఏళ్ళు ఉన్నావు అన్న. 23 ఏళ్ళు అన్న, మీరు ఏజ్ ఫ్యాక్టర్ అనేది పక్కకు పెట్టాలన్న. ఫస్ట్ మీరు నాతో మాట్లాడేటప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా ఒక యూత్ అబ్బాయితో మాట్లాడుతున్నాను అండి, ఏజ్ ఫ్యాక్టర్ అనేది పక్కకు పెట్టండి. రైట్, చూస్తున్న వాళ్ళకి అర్థం కావాలి కదా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికీ కూడా 23 ఏళ్ళు పెట్టుకొని అంటే సరే లిటరల్లీ కొన్ని అంశాలు చెప్పాలి అభిషేక్. నేను చూస్తుంటే కొంచెం గర్వంగా అనిపిస్తుంది. అరే 23 ఏళ్ళకి ఏం షోకు తల్లిదండ్రులం కాదని, ఈ రియల్ ఎస్టేట్ ఏంది, తారు కొనుక్కొని తిరుగుడేంది, ఈ రాజకీయాలు ఏంది, ఎమ్మెల్యేతో ఎక్స్ఎమ్మెల్యేతో రిలేషన్స్ ఏంది, ఇప్పుడున్న ఎమ్మెల్యేతోటి కొట్లాటేంది, కొంచెం గర్వంగా ఉంది నాకు. చూస్తున్న 23 ఏళ్ళు ఉన్న పిల్లలకు కావచ్చు, లేకపోతే ఆ తల్లిదండ్రులకు కావచ్చు, ఈ రాజకీయాలను వద్దంటున్న తల్లిదండ్రులకు కావచ్చు, కొంచెం నోటీస్ అవుతుంది కదా నీ ఏజ్. అందుకోసమనే చెప్తున్నా, సదుద్దేశంతో ప్రస్తావిస్తున్నా. రాజకీయంలోకి రావడం తప్పేం కాదు, వాళ్ళు రాజకీయంలోకి రావడం కోసమే కదన్నా మా పోరాటం ఇదంతా. నాలాగా వేరే వాళ్ళు రావాలనే కదా ఇదంతా పోరాటం నేను చేసేది. నా జీవితం ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి ప్రతి ఒక్కరికి. అట్లా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. యూత్ కాంగ్రెస్ పార్టీలో యూత్ ఉండే, మేము యూత్ ప్రెసిడెంట్గా ఉండే, మండల అధ్యక్షునిగా. కాంగ్రెస్ పార్టీలో ఒక బల్మూరు వెంకట్, ఒక శివసేన రెడ్డి, వాళ్ళిద్దరికి పదవులు ఇస్తే యూత్కి అందరికి న్యాయం జరిగిపోయినట్టే నాన్న. ఈ కాంగ్రెస్ పార్టీలో మేము అప్పుడు కష్టపడ్డోళ్ళు, మాలాగా కష్టపడ్డోళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అందులో ఒక ఇద్దరికి న్యాయం చేస్తే ప్రతి ఒక్క 100% న్యాయం జరిగిపోయినట్టేనా? కాదు కదా. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే అన్న, న్యాయం చేకూర్చాలంటే యూత్ కోసం మేము రాజకీయం చేస్తున్నాం. ఇప్పుడు మా కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడతాను నేను, స్టేట్ గురించి తర్వాత అడ్రస్ చేస్తాను. మా కాన్స్టిట్యుయెన్సీ గురించి, మా మండలం గురించి నేను మాట్లాడతాను. మా మండలంలో 26 నుంచి 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మా ఓన్లీ మల్లెపల్లి మండలంలో. దాంట్లో 26 గ్రామ పంచాయతీ స్థానాలలో ఖచ్చితంగా సర్పంచ్లో నిలబడాలి, ఖచ్చితంగా ఎంపీటీసీలు నిలబడాలి, జెడ్పీటీసీలు నిలబడాలి. అందులో మాకు మొత్తమే కావాలని మేము అడగట్లేము. ఉన్న 1-2 పోస్టులు ఇవ్వండి, యువకులకు ఇవ్వండి అవకాశం, యూత్కి ఇవ్వండి అవకాశం. మేమేందో పని దగ్గర మా చూసి తర్వాత మీకే అర్థమవుతుంది మేము పని చేస్తున్నామా లేదా అనేది. తెలుస్తుందా? అవకాశం ఇవ్వండి, మమ్మల్ని అడ్రస్ చేయండి. మా యువ నాయకుడు కేటీఆర్ గారు ఉన్నారు, మాలాంటి యువకులను పిక్ చేయండి. ఒకసారి చదువుకున్న వాళ్ళని, మాట్లాడగలిగిన వాళ్ళని తీసుకుపోయి ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి. గెలిపోవటములు సహజం అన్న. సపోర్ట్ వస్తుందా పార్టీ నుంచి? మీకు సపోర్ట్ 100% వస్తుంది అన్న, 100% వస్తుంది. హామీలు ఎవరి దగ్గర అడగమన్నా, మేము మా దగ్గర ఉన్న సబ్జెక్ట్ని తీసుకొని మేము ముందర చూపిస్తాము, మేము చేయగలుగుతామని నిరూపించుకొని అడుగుతాం మేము. రైట్, ఎంత సబ్జెక్ట్ ఉన్నా అభిషేక్, ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది పైసా. పైసా ఎట్లా? ఇప్పుడు అది డబ్బులు అనేది మేము ప్రాధాన్యత పెట్టుకోమన్నాం ముందు. మా దగ్గర 24 గంటలు సపోర్ట్ చేయడానికి పబ్లిక్ ఉన్నారు. సో మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఇప్పుడు డబ్బులు ఇస్తేనే ఎమ్మటి తిరుగుతాం అనేటోళ్ళు అయితే కాదు. డబ్బులు ఇవ్వకపోయినా కూడా మా ఎమ్మటి వచ్చి కష్టపడి రాత్రిని పగలు నైట్ 2 గంటలకు ఫోన్ చేసినా కూడా నా కోసం పని చేయడానికి రెడీగా తయారై ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లాంటి టీంని మేము రెడీ చేసుకున్నాం. అంత ఎంతమంది ఉంటారు? నీ ఏజ్ 23 అంటే 22, 21, 18 ఓటు రాని వాళ్ళు ఉంటారని తోట అంతా లేదు. 18 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఉన్నారు. 18 వయసు నిండిన కాడ నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 35 దాటి ఉన్న వాళ్ళు కూడా. ఎంత పోలరైజ్ చేస్తావు నువ్వు? అంటే మీ కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, మీ మండలంలో కావచ్చు, ఎంత పోలరైజ్ చేయగలుగుతావు ఒక 1 డే టైం ఇస్తే? నేను ఎంత కాదని తక్కువ మా దగ్గర 30,000 ఓట్లు అన్న మా మండలంలో. నేను ఎంత కాదని తక్కువ ఒక 5,000 మందిని పోగు చేసుకోగలుగుతా. ఒక్కరోజు టైం ఇవ్వండి నాకు, ఒక 5,000 మందిని గ్యాదర్ చేసుకోగలుగుతా. నేను 5,000 మందిని గ్యాదర్ చేసుకో, అది నా వ్యక్తిగతంగా గ్యాదర్ చేసుకో. నేను బిలీవ్ చేస్తాను. ఎందుకు అని అంటే ఈ బైక్ ర్యాలీలు లేకపోతే ఈ ఇన్విటేషన్లకు అది నేను చూసిన, విన్నా కూడా. సో ఇది నేను బిలీవ్ చేస్తాను. నేను ఒక 5,000 మందిని పోలరైజ్ చేసుకోగలుగుతా, తెప్పించుకోగలుగుతా. ఏ మీటింగ్ ఉన్నా నేను అడ్రస్ చేయగలుగుతా. నేనున్న దగ్గర నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని నేను ఎప్పుడు కాదనుకోను. రైట్, ఇప్పుడు ఈ మాటలు ఎట్లా నేర్చుకున్నావు అభిషేక్?
అన్న నేను ఏ మాట కూడా ఏది కూడా నేను ప్లాన్డ్గా మాట్లాడాను అన్న. నా లోపల ఉన్న బాధ నేను బయట పెడుతుంటాను. ఏమున్నది ఏడికన్నా అంటే నీ 23 ఏళ్ళల్లో నీ జీవితంలో ఫేస్ చేయలేని విషయం ఏదైనా ఫేస్ చేసి లేకపోతే బ్లాస్ట్ కానీ అంశాలు ఏమైనా బ్లాస్ట్ అయ్యి అంత డెప్త్గా ఏదైతే జరగలేదన్న, కానీ నాకు జరగకపోయినా కూడా నా పక్కన వాళ్ళకి జరగడం, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జరగడం, చాలా మందికి అన్యాయం జరిగిందన్న మా దగ్గర. మా ప్రాంతానికి జరిగిన అన్యాయం వింటే మీరు కూడా కంటతడి పెట్టుకుంటారు. చిన్న చిన్న పిల్లలు పుట్టిన పిల్లలని పెంచలేక తీసుకుపోయి అమ్మేసేటోళ్ళు అన్న మా దగ్గర. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే బాలనాయక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి వరకు కూడా పుట్టిన పిల్లలని తీసుకుపోయి అమ్మేసేటోళ్ళు, పెంచడం చేతగాక. వ్యవసాయం లేదు మా దగ్గర వ్యవసాయం లేదన్న. ప్రతి ఒక్కరు మీరు నమ్మరు, మీరు ఒకసారి తుర్కెంజాల్ రండి, తుర్కెంజాల్ కానీ ఎల్బీ నగర్ కానీ లేకపోతే వనసలిపురం అడ్డాల కాడికి రండి. డైలీ లేబర్స్ రోజువారీ కూలీలు మా దేవరకొండ ఆడబిడ్డలన్న, అందులో మా లంబాడ ఆడబిడ్డలు ఉన్నారు. మీరు ఆటో నడుపుతున్న వాళ్ళని చూడండి, ఆటో నడుపుతున్న ప్రతి యువకుడు మా దేవరకొండ అబ్బాయి, మా దేవరకొండ లంబాడ సోదరులు ఉన్నారు. క్యాటరింగ్ పనులలోకి వెళ్తారన్న, ప్రతి ఇంట్లో పాచి పనులు చేయడానికి మా వాళ్ళు వాడతారు. అంటే మేము దానికి మనకి వస్తామా అన్న? మేము మా సొంతంగా మాకు ఒక 5 ఎకరాల పొలం ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఎవరికి ఆస్తులు లేవని కాదు, ప్రతి ఒక్కరికి 2 నుంచి 5 ఎకరాల వరకు మినిమం భూమి ఉంది. వ్యవసాయం చేసుకోవడం, వ్యవసాయం అక్కర రాక ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పనులు చేసుకోవాల్సి వస్తుంది. చాలని బతకాల్సి వస్తుంది. మాకు అంత దీనమైన పరిస్థితి కలిగించాల్సిన అవసరం ఏందన్నా? మేము ఎదగొద్దా అన్న? మాకు ఒక సపరేట్ ఐడెంటిటీ ఉండొద్దా? మేము ఆ ఒక అవకాశం కల్పించింది కేసీఆర్ గారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి మా దగ్గర నక్కలగండి, డిండి, పెళ్లిపాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పెళ్లిపాగుల పైప్ లైన్ కానీ, గొట్టిముక్కుల రిజర్వేయర్ కానీ ఇవన్నీ సస్యశ్యామలంగా చేసి ప్రతి నేలకి నీరు పారాలని చెప్పి చేసి ఈ 10 సంవత్సరాలు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఊర్లలో వ్యవసాయం చేసారు. మళ్ళీ ఊరికి పోయారు, చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాగానే పట్టుమని 2 నెలలలో వచ్చిరు. మళ్ళీ కూడా మీరు అడ్డాల పైనకి వెళ్తే మైకులు పెడితే ఎక్కడ మీద అంటే దేవరకొండ అంటారు, ఎక్కడ మీద అంటే దేవరకొండ అంటారు, మీరు ఏ క్యాస్ట్ అంటే ఎస్టీస్ అంటారు. మాకు అదే గతి పడుతుంది. మళ్ళీ ఏ యువకుడు పోయి ఆటో నడిపి నుండి పట్టుకున్నా కూడా మీరు అదే అంటారు, ఎక్కడ మీద అంటే దేవరకొండ అంటారు. ఆ దౌర్భాగ్యం కలగొద్దన్న. కానీ అంటే అక్కడక్కడ అంటే నీకు తెలుసో తెలియకనో నువ్వు బీఆర్ఎస్ పార్టీని ఎత్తుతా ఉన్నావు అప్పటి నుంచి అన్న. నేను బీఆర్ఎస్ పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతకుముందు? అవును, వాస్తవమే. కానీ నేను పార్టీ మారినావు, 23 ఏళ్ళకే పార్టీ మారినావు. 23 ఏళ్ళకే పార్టీ మారినావు అన్న. 23 ఏళ్ళకి నేను పార్టీ మారడానికి బలమైన రీజన్ కూడా నేను మీకు చెప్పిన. నన్ను పొమ్మన లేక పొగబెట్టిరన్న, నన్ను పొమ్మన లేక పొగబెట్టిరు. రైట్, ఓకే. నన్ను పొమ్మన లేక పొగబెట్టిరు, ఓకే. నేను మారిపోవాల్సి వచ్చింది. ఈ పార్టీలో మీరు గ్యారంటీ ఏందని మీరు అడగవచ్చు. అవును, నాకు రవీందర్ కుమార్ గారు ఉన్నంత వరకు ఈ పార్టీలో నాకు ఎట్లాంటి భయం లేదు. నేను స్వేచ్ఛగా స్వచ్ఛందంగా రాజకీయం చేసుకోగలుగుతా. ఆ కమిట్మెంట్ నాకుంది, ఆ కమిట్మెంట్స్ నాకున్నాయి అక్కడి నుంచి. రవీందర్ కుమార్ గారు మాకున్నంత వరకు మేము భయపడాల్సిన అవసరమే లేదు. రవీందర్ కుమార్ గారు పోయిన తర్వాత పరిస్థితి ఏందని అడగవచ్చు మీరు. లాంగ్ రన్లో మీరు మీ వెనకాల ఉన్న జనాలకి ఏమంటారు? ఆలోపు మేమే ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతాం. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నేను రవీందర్ కుమార్ గారిని ఎట్లా నమ్ముతున్నాను, నన్ను నమ్ముకున్న వాళ్ళని కూడా నేను కాపాడుకోగలుగుతా. రవీందర్ కుమార్ గారు రాజకీయం ఎట్లా చేసారో అట్లనే చేస్తాను రాజకీయం నేను కూడా. ఆయన నమ్మిన వాళ్ళని ఎట్లయితే మోసం చేయడో, నమ్మిన వాళ్ళకి ఎట్లయితే లిఫ్ట్ ఇస్తాడో, నేను కూడా నా వాళ్ళకి అట్లనే లిఫ్ట్ ఇస్తాను. సేమ్ పాలిటిక్స్ చేస్తా. ఆయననే మా గాడ్ ఫాదర్. ఆయన ఉన్న రోజులు మాకు భయం లేదు. ఇది మా స్టాండ్. బీఆర్ఎస్ పార్టీతో ఉంటాం. ఈ అన్నిటికంటే ఎక్కువ మాకు కేటీఆర్ గారు ఉన్నారు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, ఎక్స్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. మేము ప్రేమగా మంత్రి అనే పిలుస్తాం. మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ యూత్కి ఇచ్చే ప్రియారిటీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ లాగా అలాటప్ప ప్రియారిటీ. కాంగ్రెస్ అంటేనే యూత్ అంటే నీకు తెలుసో తెలియదు కాదా? మీరు చెప్పండి. యూత్ కు పెద్దపీట వేయలేదా? ఎక్కడ వేసి చెప్పండి అన్న, చెప్పండి. వేయలేదా? ఎవరికి ఇచ్చినారు? ఏ పోస్ట్ ఇచ్చినారు? ఏ కార్పొరేషన్ చైర్మన్ ఏ సామాన్యుడికి ఇచ్చినాడు అంటే ఎవరైనా ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సామాన్య కార్యకర్త అభిషేక్ లాంటి వాళ్ళకి ఎవరికి ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు? ఏ నామినేటెడ్ పదవి ఇచ్చారు? రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరికి ఎన్ని సర్పంచ్లు ఇస్తారు, ఎవరికి ఎన్ని ఎంపీటీసీలు ఇస్తారు, ఎవరికి ఎన్ని జెడ్పీటీసీ పదవులు ఇస్తారు చెప్పండి మీరు. అవకాశం ఉంది కదా, అధికార పార్టీ కదా. ఇట్లా గట్టిగా అడిగినావు అనుకో, మూతి మీద మీసాలు కూడా సకారాలే, గడ్డం కూడా. అంటే మాకు పాలించే శక్తి లేదంటారా? అంటే మాకు పాలించే శక్తి లేదంటారా? మాకు పాలించే శక్తి లేదంటారా? యువకులే ఇప్పుడు స్వామి వివేకానంద గారు ఏమని చెప్పారు? యువకులే వచ్చే తరాలకి ఫ్యూచర్ బ్రైట్నెస్ ఈజ్ యూత్ అని అన్నారు. ఉత్తినే చెప్పిరా మాట. అంటే వివేకానంద కంటే కూడా గొప్పలా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఆ మూతి మీద మీసాలు రాని వాళ్ళందరికీ పదవులు ఇచ్చి కూర్చోబెడితే తెలియక తప్పులు ఎవరైనా చేశారండి. అంటే మీరు తప్పులు చేసలేరా? పెద్ద పెద్ద వ్యక్తులు తప్పులు చేసలేరా? వాళ్ళు తప్పులు చేయకుండా ఇన్ని రోజులు రాజకీయం నడుపుకుంటూ వచ్చిరా? కింద పడతామా మీద పడతామా కానీ కూర్చుంటాం, కింద పడతామా మీద పడతామా మళ్ళీ నడుస్తాం, కింద పడతామా నిలబడతామా మళ్ళీ ఉరుకుతాం.
కానీ రాజకీయం మాత్రం చేస్తాం. రాజకీయం చేసే శక్తి మాకుంది, యువకులకే ఉందన్న. గట్టిగా మాట్లాడితే మాకున్నంత పవర్ఫుల్గా మేము చేసేంత కరెక్ట్గా మేము కల్మషం లేని వ్యక్తులం అన్న. మాకు రాజకీయాలు ఇంకా వంట పట్టలేదు. మేము ముందొక మాట వెనుకలొక మాట మాట్లాడము, ప్రొఫెషనల్ పాలిటిక్స్ చేయలేము. మేము ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాం కాబట్టి మాకు కల్మషం లేదు. మేము ఏది ఉన్నా కూడా మంచిగా చేయాలని చూస్తాం. సరే అభిషేక్, రాజకీయాలలో తొక్కిసలాట ఉంటాయి తెలుసా? వాస్తవం అన్న. ఆ తొక్కిసలాటలో నువ్వు నలిగిపోతే అన్న, వ్యక్తిగతంగా నేను నలిగిపోయినా కూడా నా ద్వారా ఎవరైతే నన్ను చూసి ఎవరైతే పోర్ట్రేట్ అవుతారో, నన్ను చూసి ఎవరైతే మోటివేట్ అవుతాడో వానికి నేను వాన్ సక్సెస్ నా సక్సెస్ అన్న. నేను సొంతంగా వ్యక్తిగతంగా నా ఎజెండా ఏం లేదన్న. ఎక్కడ కూడా నేను ఇట్లా ఎదగాలి ఇట్లా చేయాలనేది లేదు నాకు. వ్యక్తిగతంగా ఎదగాలంటే నా ఒక్కని పోస్టర్ వేసుకొని నేను రోజు పొద్దున్న లేసి సాయంత్రం వరకు ఒక 100 మందిని కలిసి 100 మందిని ఎండ్ వేసుకొని కాన్వాయ్లు అవి ఇవి పెట్టుకొని తిరుగుతా. కానీ అది కాదు నాకు ఇంపార్టెంట్. నన్ను నమ్ముకున్న నా వెనకాల వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి నేను న్యాయం చేయగలగాలి, ప్రతి ఒక్క యువకునికి నేను న్యాయం చేయగలగాలి. అదే నా ఎజెండా. నేను సొంతంగా కాన్వేలు నేను ఇప్పుడు తీసుకుపోయి 10,000 నేను అక్కడ దానం చేసేదానికంటే 2 బండ్లలో డీజిల్ కొట్టేసి నా వెనకాల ఎప్పుడో ఒక కాన్వే ఉంటుంది. నేను ఆ కాన్వేలను ఇష్టపడను. నేను వ్యక్తిగతంగా నాకు పబ్లిక్ అంటే ఇష్టం. నేను పబ్లిక్లోకి పోతే ప్రతి ఒక్కరు నావాలనిపిస్తారు. అందులో ముఖ్యంగా మా దేవరకొండ ప్రాంతంలో చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి నేను చేసేది రాజకీయం వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళ లాంటి వాళ్ళని వాళ్ళకి నేను సపోర్టివ్ ఉండాలని కోరుకుంటున్నాను. రైట్, ఓకే అభిషేక్. అంటే ఇక రాజకీయాలు చేయాలి, ఖచ్చితంగా రాజకీయాలలో ఉండాలి అని అనుకుంటున్నాను. రాజకీయాల మీద అవగాహన కూడా ఉండాలి అట్లా అనుకున్నప్పుడు. రైట్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బెస్ట్ అనిపించిందా నీకు, కాంగ్రెస్ బెస్ట్ అనిపించిందా? అన్న, ఈ క్వశ్చన్ నన్ను అడగడం కంటే కూడా మీరు పబ్లిక్లో పోయి ఎవరిని అడిగినా కూడా అదే మాట చెప్తారు. నేను కూడా అదే మాట చెప్తా, బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ద రైట్ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే అన్న, ముఖ్యంగా మా దేవరకొండని అడ్రస్ చేసి కూడా మాట్లాడుతాను నేను ప్రస్తుతానికైతే. మా దేవరకొండలో 10 సంవత్సరాల ముందు జరిగిన డెవలప్మెంట్ అంతా శూన్యం. అది పాలించిందంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇదే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే బాలనాయక్ గారు వాళ్ళే పాలించారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు రవీంద్ర కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి ఎస్పెషల్లీ మా మల్లెపల్లి మండలాల్లో జరిగిన డెవలప్మెంట్స్ చెప్తాను. బీటీ రోడ్స్, ప్రతి తండాకి బీటీ రోడ్. మల్లెపల్లి నుంచి గౌరికొండ తండాకి బీటీ రోడ్, మల్లెపల్లి నుంచి జానిగాన్ తండాకి బీటీ రోడ్, మల్లెపల్లి నుంచి కేశతండ నుంచి దంజిలాల్ తండా, మళ్ళీ మన పెద్ద మునియాలి రోడ్ నుంచి వర్ధమానిగూడెం టు వయా పెళ్లిపాగ్ల పీలే తండా బీటీ రోడ్. మళ్ళీ ప్రతి గ్రామంలో ఇంటర్నల్ సీసీ రోడ్స్, ప్రతి గ్రామంలో త్రాగునీరు సదుపాయం కలిపించింది. మహిళల కోసం సంక్షేమ బిల్డింగ్స్, రైతు వేదికలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చెప్పుకుంటే అన్న, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నక్కలగండి కానీ, లేకపోతే డిండి ప్రాజెక్ట్ కానీ, గొట్టిముక్కల రిజర్వేయర్ కానీ, లేకపోతే మా దగ్గర ఉన్న పెళ్లిపాగుల పైప్ లైన్ కానీ, ఇవన్నీ కూడా సస్యశ్యామలంగా చేసింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది రమావత్ రవీందర్ కుమార్ నాయక్, మా ఎక్స్ఎమ్మెల్యే. ఆయన టర్మ్ పీరియడ్లోనే ఇవన్నీ జరిగినాయి. ఆయన ట్రైబల్ వెల్ఫేర్లో ఒక మెంబర్ అన్న, ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్లో మెంబర్. 155 కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చిండు మా దేవరకొండకి. 155 కోట్ల ఫండ్స్. ఇది ఓన్లీ కేవలం 10 సంవత్సరాల ఈ పరిధిలోనే 10 సంవత్సరాల్లోనే ఇంత డెవలప్మెంట్ చేసిండు. సరే, తెలిసి తెలియక జనాలు కొంతమంది ఆ వేవ్లో కాంగ్రెస్ అని వెళ్ళిపోయినారు. కానీ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత నుంచి 14 నెలలు అవుతుంది ఇప్పటికీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి. ఇదే దేవరకొండకి బాలనాయక్ గారు ఎమ్మెల్యేగా గెలిచి 14 నెలలు అవుతుంది. సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాదు కదా, సక్సెస్ఫుల్ సీసీ రోడ్ చూపించండి, నాకు ఒక బీటీ రోడ్ చూపించండి వేసినట్టు. చేసింది కూడా శంకుస్థాపన చేసి, ఇప్పుడు చేసినవి కూడా ఏదైనా పని ముందర పడ్డదంటే దానికి శంకుస్థాపన చేసింది కూడా రమావత్ రవీందర్ కుమార్ గారే. అది నేను బలంగా చెప్పగలుగుతా. అనర్గళంగా ఆపకుండా 100 డెవలప్మెంట్లు చెప్పగలుగుతా అన్న టీఆర్ఎస్ పార్టీ చేసింది, మా బీఆర్ఎస్ పార్టీ రవీందర్ కుమార్ గారు చేసింది. వాళ్ళని ఆగి ఒక 10 చెప్పమని చెప్పండి చేసిన డెవలప్మెంట్లు, చెప్పలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు కాబట్టి. మేము అనర్గళంగా ఆపకుండా 100 చెప్పగలుగుతాను. ఇప్పుడు అంటే మర్చిపోయినారు కావచ్చు మీరు, ఇప్పుడు రాజకీయం అనే నీళ్లు వంటబట్టినప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది, మతిమార్పు అనేది కూడా సహజము. ఇదే రేవంత్ రెడ్డికి, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీరు, నేను ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇన్వైట్ చేసిరు, వెల్కమ్ చెప్పారు, అర్థమవుతుందా? మీరు ఆయనను అపోజ్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అపోజ్ చేయడానికి రీజన్ ఏంటంటే అన్న, మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాకు ఒక హీరోలాగా కనిపించిండు, చేయగలుగుతాడని, హీఈస్ అ వర్తి క్యాండిడేట్ అనుకున్నాం మేము. తప్పు అపోహ అది. నేను ఒక్కనే కాదు, తెలంగాణ మొత్తం మోసపోయింది. ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ మోసపోయారు. ఏం మోసపోయారు? ఆయనను సీఎం చేసిన తర్వాత నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ముందరకు జరిగిందో చెప్పండి అన్న మీరు.
ఇప్పుడు ప్రతి ఒక్కరు యాంటీ కాంగ్రెస్ ఉన్నారన్న, మీరు నమ్మలేకపోతున్నారు. నేను ఒక్కనే కాదు, అభిషేక్ ఒక్కడే వ్యతిరేకిస్తలేడు రేవంత్ రెడ్డిని. అభిషేక్తో పాటు మొత్తం తెలంగాణ వ్యతిరేకిస్తుంది రేవంత్ రెడ్డిని. మేము పార్టీ లైన్లో మాట్లాడతలేమన్నా, ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం. నేను ఏదో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించాలి, నాకు వ్యక్తిగతంగా ఎవరిపైన ఏ పగ ఏ కోపం లేవన్నా. మేము ఏది చేసినా కూడా పొలిటికల్ లైన్లోనే ఉంటాం కాబట్టి పొలిటికల్గా మాట్లాడతాం. కానీ మేము ఇదే అభిషేక్ ఎలక్షన్స్ ముందు వరకు సంవత్సరం రోజుల వరకు కూడా కాంగ్రెస్ అంటే ప్రేమతోని, కాంగ్రెస్ అంటే అత్యంత ప్రేమతో నుండి రేవంత్ రెడ్డి గారిని అంత వెల్కమ్ చేసి అంతంత పెద్ద బైక్ ర్యాలీలు తీసి చేసిన వాడు ఈరోజు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను మీరు అడుగుతున్న క్వశ్చన్ కరెక్ట్. కానీ దానికి రీజన్ నేను జస్టిఫై చేసుకోగలుగుతా. మేము ఆ రోజు నమ్మి మోసపోయినాం. నాలాగా ఇప్పుడు నేను ఒక్కనే కాదు, మొత్తం యావత్ తెలంగాణ మోసపోయింది ఆయన వల్ల. జూటా మాటలు, జూటా హామీలు. రైతు భరోసా అన్నాడు, రైతు బంధం తీసేసి రైతు భరోసాను పెట్టిండు. ఇప్పటి వరకు మేము కూడా సన్నకారు రైతులమే కదా, మా పైట్ల పైన కూడా భూములు ఉన్నాయి కదా, మాకు ఇప్పటివరకు ఒక రైతు బంధు పడలేదు, రైతు భరోసా పడలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీలు తక్షణం ఎక్కడ పోయినా కూడా మీరు రిపోర్ట్ తీసుకోండి, ఎక్కడ కూడా కంప్లీట్ రైతు రుణమాఫీ జరగలేదు. మా దగ్గరనే కదా, ఎక్కడ కూడా కంప్లీట్ రుణమాఫీ జరగలేదు. ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి అనవసరంగా మంట పెడుతుంది ప్రతి ఊర్లో. సొంత అన్నదమ్ములకు కొట్లాట, ఒక సొంత అన్నదమ్ములకు కొట్లాట, నీకు వచ్చింది నాకు రాలేదని. ఉన్న దగ్గర విభేదాలు, లేని చోట్లలో కొట్లాటలు, కక్షలు, సాధింపులు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతాడో వాని పైన యాంటీ, వానికి రానియకుండా చేస్తారు. ఈ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి చాలా మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారన్న. ఇప్పుడు అక్కడ కూడా రాజకీయం చేసేది కూడా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు రియల్ కాంగ్రెస్ కార్యకర్తకి ఎవరికి కూడా బెనిఫిట్ జరుగుతలేదు. అది యూత్ కనే కాదు, ఉన్న లీడర్లకు కూడా జరుగుతలేదు. చాలా మంది నారాజు ఉన్నారు. ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఎప్పుడైతే నాతో పాటు కాంగ్రెస్ కండువా భుజాలపైన మోసుకొని తిరిగిన కాంగ్రెస్ లీడర్లు ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. అరే ఏంది భయ్ మా పరిస్థితి ఇట్లా అయిపోయిందని. పోయిన అదొక కేటగిరీ అయితే, పోయిన బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని కొంతమంది గుర్తింపు దొరకలేని వాళ్ళు ఎట్లున్నారంటే, అరే బీఆర్ఎస్లో ఉన్నప్పుడే బాగుండేది రా భయ్, అక్కడ ఉంటేనే బాగుండేది, ఇక్కడ ఏం లేదు రా భయ్, విలువ లేదు, ఏం లేదు, మనం వీడికి వచ్చి అనవసరంగా ఎందుకు ఇదంతా కష్టాలు, మనకి పార్టీలు ఉంటే అయిపోయేది కానీ బాధపడుతున్నారు. ఇది ఒక కేటగిరీ. చాలామంది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారన్న. దాంట్లో ముఖ్యంగా మహిళలకి 2500 రూపాయలు సాయం చేస్తాను ప్రతి నెల, తులం బంగారం, స్కూటీలు, ఎలక్ట్రిక్ స్కూటీల గురించి అయితే నవ్వుకునే విషయం చెప్తాను మీకు ఒకటి. నేను అప్పుడు ఏం చేసిన అంటే ఒక క్విజ్ ఎగ్జామ్ అని పెట్టిరన్న యూత్ కాంగ్రెస్కి. మాకు ఒక టార్గెట్ ఇచ్చారు, ఏమని, అరే ఈ క్విజ్ కాంపిటీషన్లలో లేడీస్ అందరినీ పార్టిసిపేట్ చేయాలి, రాపియాలి, గెలిచిన వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తాం ఫస్ట్ ప్రైజ్ అని చెప్తే, మేము తిక్కలో అయిపోయి ప్రచారాలు వేసుకుంటూ పోయి పాంప్లెట్లు పట్టుకొని ప్రతి ఇంటికి పోయి అందరినీ లాగిన్ చేయించి అందరితో ఎగ్జామ్లు రాపించినాం. స్కూటీ లేవని ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్న విషయం, బీఆర్ఎస్లోకి మారిన విషయం కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. నేను మళ్ళీ మల్లెపల్లికి పోయి మా ఊర్లలో తిరుగుతున్నప్పుడు మా స్కూటీ ఏదని అడుగుతున్నాను. ఇది నవ్వుకునే విషయమే కాదన్న. ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి దగ్గర కూడా జూటా మాటలు, జూటా హామీలు, జూటా మోసాలు. ఈ మోసాలన్నీ చూసి 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 జనాలందరూ తగ్గిపోయారు. రైట్, ఓకే. ఇవన్నీ నీ మనసులో ఉన్నాయి, నా మనసులో ఇవి నిజాలు. రైట్, ఇవి నిజాలు. సరే, కాసేపు చెప్పిన విన్నా నేను కూడా. కొద్దిసేపు ఈ అంశాలు పక్కన పెడదాం, పాయింట్కి వస్తా. నిజంగా చెప్పు అభిషేక్, ఇప్పుడు జెడ్పీటీసీ పైన నీ కన్నుందా లేదా అన్న? కన్ను, మల్లేపల్లి జెడ్పీటీసీ మీద నీ కన్నుందా లేదా అన్న? కన్ను, ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆశ ఉందా లేదా? స్థానిక సంస్థల పైన కన్నుంది. అది మల్లెపల్లి మండలం పైన ఉందా, గ్రామ స్థాయిలో ఉందా, లేకపోతే మల్లెపల్లి టౌన్ పైన ఉందా అని నేను పోలరైజ్ చేసి చెప్పలేను. రిజర్వేషన్లను బట్టి అనుకూలంగా ఇక్కడ అభిషేక్ ఈజ్ ద రైట్ పర్సన్ అని మా రవీందర్ కుమార్ గారికి అనిపించి ఆయన ఇస్తే తప్పకుండా నేను పోటీ చేస్తా. గెలిపోవటం అతీతంగా కొట్లాడి మా పార్టీని నేను నిలబెట్టు. రైట్, అపోజిట్ క్యాండిడేట్స్ అంటే అపోజిట్గా నిలబడే పర్సన్స్ ఎవరు అంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి స్వయాన కూతురు రేఖా శ్రీధర్ రెడ్డి గారు నిలబడతా ఉన్నారు, అక్కడ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి నేను విన్నా. తట్టుకోగలుగుతారా అన్న? తట్టుకోగలడానికి వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది. కాస్ట్ ఈక్వేషన్ ఉన్నది, డబ్బులు ఉన్నాయి, పరపతి ఉన్నది, రిలేషన్ ఉన్నది. అన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే మా దగ్గర ఉన్న 30,000 ఓట్లు మల్లెపల్లి మండలానికి ఉంటాయి. దాంట్లో కమ్సే కమ్ మావే 18,000 ఓట్లు ఉంటాయి మా కమ్యూనిటీవి. మేము అనుకుంటే మేమే గెలుస్తాం, మా కేటగిరీయే గెలుస్తుంది. అక్కడ క్యాష్ ఈక్వేషన్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్ మా దగ్గర ఉంది. వాళ్ళది క్యాష్తో ఉంటే మాది క్యాష్తో ఉంటుంది. మేము క్యాస్ట్నే నమ్ముకోం. అందులో నా క్యాస్ట్ కాకుండా కూడా నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు మైనారిటీ వాళ్ళు ఉన్నారు, నాకు మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళ క్యాస్ట్ వ్యక్తులు కూడా మాతో పాటు చాలామంది ఉన్నారు. మమ్మల్ని నమ్మి మాతో తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. మేమే తలుచుకుంటే క్యాష్ అనేది పెద్ద మ్యాటరే కాదన్న. మేము తలుచుకున్న తర్వాత మేము అంతో ఇంతో మేము కూడా బాగానే ఉన్నాం.
ఉన్న కాడికి బాగున్నాం. వాళ్ళంతా లేకపోయి ఉండొచ్చు, వాళ్ళ రిలేషన్స్ పెద్ద పెద్దవి ఉండొచ్చు. మేము పెద్ద పెద్ద కాంటాక్ట్స్ని పెద్ద పెద్ద రిలేషన్లను నమ్ముకొని రాజకీయం చేయం, జనాలను నమ్ముకొని రాజకీయం చేస్తాం, జనాల మధ్యలో ఉంటాం. వాళ్ళు రైట్. బై ద ఛాన్స్ ఒకవేళ అవకాశం వచ్చింది, నిల్చున్నావు, గెలుస్తావా? ఆ నమ్మకం ఉన్నదా? అన్న గెలుపు ఓటమిలతోని మాకు పనే లేదు. ఈ వయసులో నేను బీఫామ్ తీసుకోవడమే నాకు పెద్ద గెలుపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ అడిగే అది. 23 సంవత్సరాల యువకుడికి బీఫామ్ వచ్చిందంటే అది నా గెలుపు. వాళ్ళపైన నేను కంటెస్ట్ చేస్తున్నా అంటే అది నా రెండో గెలుపు. నేను గెలిచినా అంటే ఇంకా వాళ్ళు పొలిటికల్ టూరిస్టులు లాంటి వాళ్ళన్నా. వాళ్ళు భూమి పైనకి వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు నిండిన తర్వాత మల్లెపల్లికి వచ్చారు. వాళ్ళు స్థానికంగా మల్లెపల్లి వ్యక్తులే, కాదంటలేను నేను. కానీ వాళ్ళు భూమి మీదకి వచ్చి 50 సంవత్సరాలు దాటిన తర్వాత మల్లెపల్లి గడ్డపైన అడుగుపెట్టి రాజకీయం చేశారు. అభిషేక్ అనేటోడు పుట్టింది మల్లెపల్లి గడ్డపైననే, పెరిగింది మల్లెపల్లి గడ్డపైననే, ఇప్పుడు రాజకీయం చేసింది కూడా గడ్డపైననే, ఆ మల్లెపల్లి గడ్డపైననే. 23 సంవత్సరాలకి నేను రాజకీయం అక్కడ మొదలుపెట్టిన, 21 సంవత్సరాలకి మొదలుపెట్టిన నేను. వెన్ ఐఎమ్ 20 ఐ స్టార్టెడ్ మై పాలిటిక్స్. అది ఏ రంగంలో అనేది నేను చెప్పను, కానీ నేను వెన్ ఐఎమ్ 20 ఐ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్. నేను 20 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను రాజకీయం చేస్తున్నా. అప్పటి నుంచి నేను పొలిటికల్ టూరిస్ట్ని కాదన్నా, నేను పర్మనెంట్ నాది అక్కడ. నేను అక్కడ మల్లెపల్లి లోకల్ స్థానికుడిని. నేను 24 గంటలు అక్కడ ఉండేటోని. వాళ్ళలాగా పొలిటికల్ టూరిస్టులాగా వచ్చిపోవడము, జెట్ పారాషూట్ ల్యాండింగ్ కాదు నాది. ఐఎమ్ బోర్న్ అండ్ బాట్ ఇన్ మల్లెపల్లి. రైట్. ఎనీ హ్యావ్ బట్ నేను ఒక యువకుని కాబట్టి నేను నీకైతే సపోర్ట్ చేస్తున్నా బ్రదర్. ఈ విషయం వల్ల ఖచ్చితంగా అంటే ఇప్పుడు నేను అభిషేక్ని ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా చెప్తున్నా, యువకులకు ఈ కసి ఉండాలి. సరే అవతల ఏం జరుగుతుంది ఏంది అని అన్నది పక్కన పెడితే ఇంతసేపు ఆ వెయ్యని నోటిఫికేషన్ల కోసం తిరగడం కాదు, రాని ఉద్యోగాల కోసం పరితపించడం కాదు, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కోసం మనం ముందడుగేయాలి. ఖచ్చితంగా రాజకీయాలు యువకులకు అవసరమే అన్నది ఒకవేళ నీకు అవకాశం వస్తే నువ్వు గెలిస్తే అది నిరూపితమవుతుంది బ్రదర్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అభిషేక్. థ్యాంక్ యూ అన్న. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఒకవేళ అవకాశం వస్తే గెలువనే చెప్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మా పోరాటం కూడా దానికోసమే ఉంటుంది, గెలుపు కోసమే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. చెప్పండి. రైట్. ముందుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ తెచ్చిన దేవుడు కేటీఆర్, యువ నాయకుడు, ఫైర్ బ్రాండ్ జగదీశ్వర్ రెడ్డి, ఒక మంచి వక్త, నమ్ముకున్న వ్యక్తులను మోసం చేయడు, బాలు నాయక్, ఇంకా అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న. రేఖా శ్రీధర్ రెడ్డి, నా పొలిటికల్ ఎనిమీ అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి, సింపుల్ చెప్పాలంటే ఫ్రాడ్. జానారెడ్డి, పెద్ద మనిషి, ఆయన గురించి నేను చెప్పలేను అన్న. పెద్ద మనిషి కాబట్టి ఆయన వయసుకు గౌరవించి నేను మాట్లాడలేను. రవీందర్ కుమార్, నా గాడ్ ఫాదర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఇంకా అదొక పెద్ద చరిత్ర అవుతుందండి. ఇంకా దాని గురించి కూడా మాట్లాడడం వద్దు మనకి. కల్వకుంట్ల కవిత, బతుకమ్మ, హరీష్ రావు, అసెంబ్లీ కింగ్, అభిషేక్ నాయక్. యువకులు రాజకీయం చేయాలని బలంగా ఫిలాసఫీ పెట్టుకున్న ఒక యువకుడు. క్రాంతి. నన్ను నమ్మి నా ఏజ్ ఫ్యాక్టర్ ఇన్నిసార్లు తీసుకున్నందుకు, ఇన్నిసార్లు నా ఏజ్ ఫ్యాక్టర్ నేను పక్కన పెట్టి నాలాంటి యువకులు కూడా రాజకీయాలు ఉండాలని చెప్పేసి మీరు చేసిన సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ అన్న. రైట్. థ్యాంక్ యూ అభిషేక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.